పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. सर्वेभ्यः नमस्कारः. कक्षायां नमस्कारः महोदय. नमस्कार. महोदय. नमस्कार. वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांतिः. येनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः. वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्. అస్తు. ఇప్పటి వరకు చెప్పుకున్న పాఠాల్లో కానీ నిన్నటి అసైన్మెంట్ లో కానీ ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. అసైన్మెంట్ లో 6 and 8 డౌట్ ఉంది మహోదయ. ఈ రెండు ఇచ్చినవి భవిష్యత్ కాలంలో ఉన్నాయి కదా. కరిష్యతి నేను అనుకున్నాను ఇది కన్ఫ్యూజ్ అవుతారని. కానీ అంటే ఇప్పుడు ఏంటంటే మనం అక్కడ చేయాల్సింది మనకు విధి లింగ్ లకారంలోకి రాయాలి అంతే. అది భవిష్యత్ కాలంలో ఉండనివ్వండి, వర్తమాన కాలంలో ఉండనివ్వండి, భూతకాలంలో ఉండనివ్వండి, మనం చేయాల్సిందల్లా ఆ ధాతువుకి లింగ్ లకారంలో ఏకవచనమా బహువచనమా చూసుకొని ద్వివచనమా చూసుకొని దాన్ని బట్టి రాసేయడం. అంటే వర్తమాన కాలంలోనే వస్తుంది ఆన్సర్. వర్తమాన కాలం కాదు, లింగ్ లకారం అదొక సపరేట్ లకారం అది అంతే. అంటే అది వర్తమాన కాలానికి లేదు భవిష్యత్ కాలానికి. ఇప్పుడు మనకి ఎలా అయితే వర్తమాన కాలం ఒక లకారం, భవిష్యత్ కాలం ఒక లకారం, భూతకాలం ఒక లకారం, ఇలా భూతకాలంలో 3 రకాల లకారాలు ఉన్నాయి, భవిష్యత్తులో 2 రకాలు ఉన్నాయి. ఇవి ఎలా అయితే ఈ 6 ఉన్నాయో అలాగే లింగ్ లకారం అనేది అదొక సపరేట్ లకారం. మనకు అది ఇచ్చినది భూతకాలంలో ఉన్నా, భవిష్యత్ కాలంలో ఉన్నా, వర్తమాన కాలంలో ఉన్నా మనం దాన్ని విధి లింగ్ లకారంలో రాయాలి అంతే. అంతే. దానికి వర్తమాన కాలంతో సంబంధం లేదు. ఏ లకారంలో ఉన్నా లింగ్ లకారంలో మార్చడం అంతే. వెంకటరమణ మహోదయ అడగందమ్మా. నమస్కారం మహోదయ. చెప్పండి. ఈ విధిలింగ లకారంలో సెంటెన్స్ ఇచ్చినప్పుడు దాన్ని మార్చమన్నప్పుడు దేంట్లోకి మార్చుకోవాలి? కర్తరిలోకి మార్చుకోవాలా? అంటే విధి లింగ్ లకారం మనకి లింగ్ లకారం అనేది కర్తరి. ఇప్పుడు మన కర్మని అసలు ఇంతవరకు నేర్చుకోలేదు కదా. మనకు ప్రస్తుతానికి కర్మని ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం ఫస్ట్ టైం. సో విధి లింగ్ లకారం అనేది కర్తరిలోనే ఈ లింగ్ లకారం యూజ్ చేస్తాం. కర్మణికి ఇదే విధి లింగ్ ప్రయోగానికి దాని బదులు ఏం చేస్తామంటే ఈ తవ్యత్ అనియర్ అనే ప్రత్యయాలని ఉపయోగిస్తాం. తవ్యత్ అనియర్ అనే 2 ప్రత్యయాల్ని మనం ఏ విధంగా అయితే భూతకాలం బదులు తవతు ప్రత్యయాన్ని ప్రయోగిస్తున్నామో ఆ విధంగా విధి లింగ్ లకారం బదులు ఈ లింగ్ లకారం అనేది ఉండేది కర్తరిలోని. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ స్యాత్ లేదు దద్యాత్ లేకపోతే భవేత్ లిఖేత్ ఇలాంటి రూపాలు, లిఖేత్ లిఖేయుహు ఇలాంటి రూపాలన్నీ వచ్చేది కర్తరికే ఈ లింగ్ లకార రూపం. అయితే వీటికి ఈక్వలెంట్ గా వీటికి సరిపడా మనకి కర్మణిలో తవ్యత్ అనియర్ అనే ప్రత్యయాన్ని వాడతాం. ఈ తవ్యత్ అనేది కర్తవ్యం అంటే చేయబడాలి, చేయబడవలసినది అనేది తవ్యత్ ప్రత్యయం అన్నమాట. సో కరణీయం లేదు కర్తవ్యం. ప్రయోగ పరివర్తన చేయమన్నప్పుడు అది అదే అసలు ప్రయోగ పరివర్తన మనం ప్రయోగం ఇవాళే నేర్చుకుంటున్నాం. మరి మీరు వేరే క్లాస్ లో చెప్పారేమో. మీరు ఇప్పుడు అడిగితే ఈ డౌట్ అందరు కన్ఫ్యూజ్ అయిపోతారు.
మనం ఇవాళే కదా నేర్చుకుంటున్నాం. విధి విధిలింగ మనకు అయిపోయింది కదా మహోదయ. విధిలింగ్ అయిందండి. అయితే మనం కర్మని ప్రయోగం అనేది ఇవాళే కదా నేర్చుకుంటున్నాము. కరెక్టే మహోదయే. విధిలింగు ఇచ్చినప్పుడు మనము ఎందులోకి మార్చాలి అనే డౌట్ నాకు వచ్చింది. అదా ఇప్పుడు ప్రయోగ పరివర్తనము అంటే కర్తరి నుంచి కర్మణిలోకి మార్చాలి. కర్మణిలో తవ్య తనియర్లో రాస్తాము అనేది అది మనం తర్వాత 7th లెసన్ లో 8th లెసన్ లో నేర్చుకుంటాం. అదే ఓకేనా? అది ఇప్పుడు మనకి ప్రస్తుతానికి ఇంకా మనం నేర్చుకోలేదు కాబట్టి మనకి ఇప్పుడు చెప్పిన అది అంత క్లారిటీ ఉండదు. మనం అప్పుడు అంటే క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్స్ ఇప్పుడే చూసారనుకోండి, మనకి ఇవేం చేయాలో అర్థం కాని కన్ఫ్యూజన్. మనకు పద సంగ్రహణ వచ్చింది కదండి. అందువల్ల కొంచెం అవి తెలిసినాయి కదా మనకి. సరే, ఎనివే మీకు తెలిస్తే మీరు రాయండి, కానీ తవ్య తనియర్ లోకి మార్చుకోవాలి కర్మణి ప్రయోగంలో. ధన్యవాదాలు. అస్తు. ఇంకా బాల మహోదయ్ ఏమైనా అడగాలండి? అన్మ్యూట్ లో ఉన్నారు. అస్తు. సరే, అయితే మనం ఇవాళ ఇప్పుడు ఆవిడ అడిగింది ఏమిటండి? నాకు అర్థం కాలేదు అసలు. అదే అందుకనే అడగద్దన్నాను ఆవిడ్ని. అందుకనే ఆవిడని అడగద్దన్నాను. అంటే ఆవిడ అడిగిన దాన్ని బట్టి అంటే విధిలింగం నుంచి ఎలా మార్చాలంటే అది వాళ్ళు ఇస్తారేమో లకారంలోకి మార్చాలి, లట్లకారానికి మార్చండి ఇలా ఇస్తారా? ప్రస్తుతానికి మనకి ప్రస్తుతానికి ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఆ క్వశ్చన్ మనకి ఇర్రిలెవెంట్. ఓకే ఓకే అయితే అది వద్దు, దాని గురించి ఆలోచించద్దు. మన 7వ లెసన్ లోనో 8వ లెసన్ లోనో అది వస్తుంది, మనం అప్పుడు మాట్లాడుకున్నాం దీని గురించి. ఓకేనండి, అదే అర్థం కాలేదు అందుకే మళ్ళీ అడిగాను. అందుకనే ఆవిడ నేను ఇప్పుడు వద్దు దాని గురించి అని అన్నాను. మనకి ఇప్పుడు మనకు అర్థం కాదని మనం ఇంకా ఆ టాపిక్ నేర్చుకోలేదు. అందుకని ప్రస్తుతానికి ఆవిడ అడిగారు కాబట్టి నేను ఏదో సమాధానం చెప్పాలని ఆవిడ వరకు సమాధానం చెప్పాను. మనకి ఇప్పుడు మనం అర్థం కాకపోయినా ఇప్పుడు నేను చెప్పింది దాని గురించి మనం ఆలోచించద్దు, ఎందుకంటే మనం చదువుకోలేదు ఇంకా. ఓకేనండి, సరేనండి. మన 7th లెసన్ లోనే అప్పుడు నేర్చుకున్నప్పుడు అప్పుడు మనం మాట్లాడుకుందాం దీని గురించి. సరేనండి. సరే, ఇవాళ మనము కర్మణి ప్రయోగం గురించి నేర్చుకోబోతున్నామండి. కర్తరి కర్మణి ప్రయోగం. ఇంతవరకు మనం నేర్చుకున్న అంటే ప్రవేశం నుంచి ఇప్పటి వరకు కూడా చూసిన ఇన్ని వాక్యాల్లో ఒక 99.9% అనుకోండి అన్ని వాక్యాలు కర్తరిలోనే చూసాం. 1-2 మధ్యలో కర్మణి వాక్యాలు వచ్చాయి. అయితే ఇంతవరకు మనం చూసినవన్నీ కర్తరి వాక్యాలు. ఇప్పుడు కర్తరి కర్మణి అంటే ఏం లేదు, మన ఇంగ్లీష్ లో మన యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ అని చెప్పుకుంటాం కదా. యాక్టివ్ వాయిస్ అంటే కర్తరి ప్రయోగము, పాసివ్ వాయిస్ అంటే కర్మణి ప్రయోగం. ఇప్పుడు యాక్చువల్ గా ఈ ధాతువులు ఏవైతే ఉన్నాయో అవి 2 రకాలుగా ఉంటాయి క్రియాపదాలు. అంటే సకర్మకాలు, అకర్మకాలు. ఈ సకర్మక క్రియాపదము అంటే కర్మ సకర్మకం, పేరులోనే ఉంది సకర్మకం. అంటే కర్మ కలిగి ఉండే క్రియాపదాలు, వాటిని సకర్మకాలు. అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక బాలః పుస్తకం పఠతి అన్నాను. ఇప్పుడు నేను బాలః పఠతి అని మాత్రమే చెప్పినా కూడా, పఠతి అంటే ఈ బాలుడు చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు? దేనిని చదువుతున్నాడు? ఎవరిని అని దేనిని లేక ఎవరిని అని నేను ప్రశ్న అడిగితే దానికి సమాధానం వచ్చే అవకాశం ఉందనుకోండి. ఆ వాక్యంలో మనకు కనిపించక్కర్లేదు, ఎందుకంటే మనం ప్రవేశంలో చూస్తే చాలా వాక్యాలు బాలః పఠతి, బాలః లిఖతి, బాలిక ఇంకొకటి ఏంటి ఖాదతి, ఈ విధంగా వాక్యాలు ఇచ్చేశారు మనకి. అక్కడ మనకి కర్మపదం కనిపించట్లేదు. కానీ మనం ప్రశ్న అడిగామనుకోండి, బాలః పఠతి అన్నప్పుడు దేనిని చదువుతోంది అని, చదువుతున్నాడు, దేనిని తింటున్నది అని మనం అడిగామనుకోండి, దానికి ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. అవకాశం అయితే ఉంది. దేనిని అంటే నేను ఒక దోశ తింటున్నాడనో, లేకపోతే అన్నం తింటున్నాడనో, లేక కూర తింటున్నాడనో ఏదో చెప్పచ్చు. నేను ఏం చదువుతున్నాడు అంటే ఒక పుస్తకం చదువుతున్నాడు, కథ చదువుతున్నాడు, ఈ విధంగా నేను ఆన్సర్ చెప్పచ్చు. మీకు వాక్యంలో మెన్షన్ చేసి ఉండకపోవచ్చు, కానీ దేనిని ఎవరిని అన్నదానికి ఆన్సర్ మీకు పాసిబిలిటీ ఉంది. అలా ఉన్న క్రియాపదాలన్నీ కూడా సకర్మక క్రియాపదాలు, అంటే కర్మ కలిగి ఉండే క్రియాపదాలు. అయితే కొన్ని క్రియాపదాలు ఉన్నాయి ఎక్కడంటే హసతి, ఉపవిశతి, ధావతి ఇలాంటివి ఉన్నాయనుకోండి, వాటికి కర్మ పదాలు ఉండవు. ఇప్పుడు నేను బాలః ధావతి అన్నాను అంటే బాలుడు పరిగెడుతున్నాడు. దేనిని పరిగెడుతున్నాడు అంటే మీరు ఏమైనా ఆన్సర్ చెప్పగలరా? ఎవరిని పరిగెడుతున్నాడు అంటే పోనీ ఆన్సర్ ఉందా? లేదు. బాలికా హసతి అంటే అమ్మాయి నవ్వుతున్నది. దేనిని నవ్వుతున్నది? అర్థం లేదు.
ఎవరిని నవ్వుతున్నది, ఎవరిని చూసి నవ్వుతోందంటే నేను చెప్పొచ్చు, కానీ ఎవరిని నవ్వుతున్నది, దేనిని నవ్వుతున్నది అన్నదానికి అక్కడ మీకు సమాధానం లేదు. సో ఇలాంటి వాటిని అకర్మక క్రియాపదాలు అంటే వాటికి కర్మ పదాలు పాసిబిలిటీ లేదు, కర్మ పదాలు కలిగే అవకాశం లేదు వాటికి. వాటిని అకర్మక క్రియాపదాలు అంటారు. ఏ క్రియాపదాలకైతే కర్మ పదము ఉండే అవకాశం ఉందో వాటిని సకర్మకం. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, వాక్యంలో ప్రయోగించకపోయినా ఉత్తమికు బాలహ పఠతి అని ఇచ్చారు, కానీ పఠదాతు సకర్మకమే, మీకు అక్కడ ప్రయోగించలేదు. ఆ బాలహ పుస్తకం పఠతి అని రాయలేదు, కానీ బాలహ పఠతి అని ఇచ్చి పఠదాతు మీకు ఇది సకర్మకమా అకర్మకమా అంటే నేను సకర్మకం అని రాయాలి, ఎందుకంటే కర్మపదం అక్కడ పాసిబిలిటీ ఉంది అందుకని. సో ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఈ విషయం గుర్తుపెట్టుకుంటే ఈ సకర్మక క్రియాపదాలన్నిటికీ కూడా మనకి ఈ కర్మని ప్రయోగం అనేది ఉంటుంది. ఈ అకర్మక క్రియాపదాలకి భావే ప్రయోగం అని మనం తర్వాత లెసన్స్ లో నేర్చుకుంటాం. సకర్మక క్రియాపదాలకి మాత్రమే మనకి ఈ కర్మని ప్రయోగం అన్నది ఉంటుంది. అంటే ఈ కర్మని అయినా భావే అయినా ప్యాసివ్ వాయిసే, బ్రాడ్ గా చెప్పాలి అంటే రెండు ప్యాసివ్ వాయిసే. అయితే సకర్మక క్రియాపదాలకు ఉండేది కర్మని ప్రయోగం అంటాము, ఇదే ప్యాసివ్ వాయిస్ ని మన అకర్మక క్రియాపదాలకి రాస్తే దాన్ని భావే ప్రయోగం అంటారు. చాలా చిన్న తేడా ఉంది, మనం అది భావే ప్రయోగం నేర్చుకున్నప్పుడు నేర్చుకుందాం. ప్రస్తుతానికి కర్మని ప్రయోగం నేర్చుకుంటున్నాం. అంటే సకర్మక క్రియాపదాలకి మనము ఏ విధంగా ప్యాసివ్ వాయిస్ రాస్తాము అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. అది ఫస్ట్. నెక్స్ట్, ఇప్పుడు కర్తరికి కర్మణికి తేడా ఏమిటి? కర్తరిలో నేను కొన్ని వాక్యాలు చెప్తాను. బాలహ పఠతి, బాలహ పుస్తకం పఠతి అంటే ఇక్కడ పఠతి అన్నది ఈ క్రియ బాలుడిని సూచిస్తోంది. రాదర్ నేను తెలుగులో చెప్తాను, తెలుగులో చెప్పుకొని మనం దానికి. బాలుడు పుస్తకాన్ని చదువుతున్నాడు మీద కాన్సన్ట్రేట్ చేయండి. అడ్డు అనేది దేనిని సూచిస్తుంది? చదువుతున్నాడు అన్నప్పుడు అడ్డు అంటే మనకి ఏం తెలుస్తోంది? పుస్తకం తెలుస్తోందా, రాముడు తెలుస్తున్నాడు, బాలుడు తెలుస్తున్నాడా? బాల మహోదయ, బాలుడు తెలుస్తున్నాడు. మీరు అన్నిట్లోనే ఉండండి మహోదయ, ఒక్క నిమిషం. అదే నేను బాలుడి చేత పుస్తకం చదవబడుతున్నది అన్నాను అనుకోండి, అప్పుడు చదవబడుతున్నది అనేది బాలుడిని సూచిస్తోందా, పుస్తకాన్ని సూచిస్తోందా? మహోదయ పుస్తకాన్ని సూచిస్తుంది. సో ఇక్కడ మన ఆ క్రియకి ముందరే దేంతో అన్వయం ఉంది? బాలహ పఠతి, బాలహ అంటే బాలుడు పుస్తకాన్ని చదువుతున్నాడు అన్నప్పుడు క్రియాపదానికి బాలుడితో అన్వయం ఉంది. చదువుతున్నాడు అన్నప్పుడు ఆ ప్రత్యయం, క్రియలోని ప్రత్యయము మనకి బాలుడిని సూచిస్తోంది, అంతేనా? బాలుడి చేత పుస్తకం చదవబడుతున్నది అన్నాను అనుకోండి, ఆ చదవబడుతున్నది అన్న ప్రత్యయం ఏదైతే ఉందో ఆ బడుతున్నది అది బాలుడిని కాదు పుస్తకాన్ని సూచిస్తోంది, అంతేనా? అంటే ఇప్పుడు మనకి ఏం అర్థమవుతోంది? బాలహ పుస్తకం పఠతి అంటే ఈ పఠతిలో సేమ్ మన తెలుగులో చెప్పుకున్నట్టే పఠతిలో తి అనే ప్రత్యయం దేన్ని సూచిస్తోంది? కర్త ఎవరిక్కడ? బాలుడు. సో బాలహ పాఠం పఠతి అన్నప్పుడు, బాలహ పుస్తకం పఠతి అన్నప్పుడు పఠతి అనేది బాలుడిని సూచిస్తోంది. ఇప్పుడు నేను కర్మణిలో ఇదే వాక్యాన్ని చెప్తే బాలేన్ పుస్తకం పఠ్యతే అంటాను. పఠ్యతే అంటే ఈ పఠ్యతేలో ఉన్న కర్మణి ప్రత్యయం ఏదైతే ఉందో అప్పుడు అంటే బాలుడి చేత పుస్తకం చదవబడుతున్నది అని ఇక్కడ అర్థం. ఈ పఠ్యతేలో ఉన్న ప్రత్యయం దేన్ని సూచిస్తున్నట్టు? కర్మ ఏంటి కదా? పుస్తకం. ఇది మీకు క్లారిటీ రావాలి. ఇది ఒకటి క్లారిటీ ఉంటే, అంటే రెండు వాక్యాల్లోనూ కర్త ఎవరు? బాలుడే. ఆ అబ్బాయే మీకు అక్కడ కర్త. రెండు వాక్యాల్లోనూ కర్మ ఏమిటి? పుస్తకమే కర్మ. అయితే మీకు మొదటి వాక్యంలో కర్త ప్రథమా విభక్తిలో ఉంది, కర్మ ద్వితీయ విభక్తిలో ఉంది. బాలకః పుస్తకం పఠ్యతే అన్నాం, సారీ బాలకః పుస్తకం పఠతి అన్నాం. అదే రెండో వాక్యానికి వచ్చేసరికి బాలేన్ పుస్తకం పఠ్యతే అన్నప్పుడు పుస్తకం అనేది మనకి నపుంసకలింగం కాబట్టి తెలియట్లేదు, కానీ పుస్తకం అనేది ఇక్కడ ప్రథమా విభక్తిలో సూచిస్తున్నాము. బాలుడి చేత పుస్తకము చదవబడుతున్నది, మనం తెలుగులో కూడా చూస్తే పుస్తకము చదవబడుతున్నది. బాలుడు పుస్తకమును చదువుతున్నాడు. బాలుని చేత అనేసరికి మనకు అక్కడ తృతీయ విభక్తి వినిపిస్తోంది కదా. పుస్తకము ప్రథమ విభక్తి,
చదవబడుతున్నది. ఎగ్జాక్ట్లీ సేమ్ సంస్కృతంలో కూడా ఈ విషయంలో. ఇది ఈ బ్యాక్గ్రౌండ్ గుర్తు పెట్టుకోండి. ఇక్కడ వరకు క్లియరా? ఇక్కడ వరకు ఏమన్నా సందేహం ఉందా? ఎవరైనా అడగండి, అన్మ్యూట్ చేసుకొని ఎవరికైనా సందేహం ఉంటే. లేదంటే మనం పుస్తకంలోకి వెళ్దాం. ఓకే. ఇంకొక విషయం కూడా ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకొని మనం అప్పుడు వెళ్దాం పుస్తకంలోకి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇదే బాలుడు పుస్తకమును చదువుతున్నాడు. ఇప్పుడు మహోదయ, బాల మహోదయ మీరు మ్యూట్ చేసేసుకోండి, నేను వేరే వాళ్ళని పిలుస్తాను. లక్ష్మీ మహోదయే మీరు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. బాలుడు పుస్తకమును చదువుతున్నాడు. నేను బాలురు పుస్తకమును అన్నాను. బాలురు అని బహువచనం చెప్పాను. బాలురు పుస్తకమును అన్నప్పుడు నేను అప్పుడు క్రియాపదం ఏం చెప్పాలి? చదువుతున్నారు. చదువుతున్నారు అంటే ఏం చేశాము? కర్తపదం మారింది. కర్తరి ప్రయోగం ఇది. కర్తపదము బహువచనంలోకి వెళ్ళింది, వచనం మారింది. అప్పుడు క్రియాపదం ఏమవుతోంది? బహువచనంలోకి వెళ్తాను. దానికి తగినట్టుగా బహువచనంలోకి వెళ్ళింది. అంతేనా? అవునండి. ఇప్పుడు అదే పదాన్ని, అదే వాక్యాన్ని కొంచెం మార్చి చెప్తాను. బాలుడు పుస్తకములను, పుస్తకాన్ని కాదు పుస్తకములను చదువుతున్నాడా చదువుతున్నారా? చదువుతున్నాడు. చదువుతున్నాడే. ఎందుకు చదువుతున్నాడు అనేది కర్తని సూచిస్తుంది ఇక్కడ కూడా. అవును. అవునా? బాలుడు అంటే మనకి ఏమర్థమైంది దీనిలో? ఇప్పుడు మనం చూసిన 3 వాక్యాల్లో మనకి ఏమర్థమైంది? కర్తరి ప్రయోగంలో బాలుడు అనేది కర్త, క్రియాపదం చదువుతున్నాడు. అవునండి. పుస్తకం అనేది కర్మపదం. ఎప్పుడైతే నేను కర్త పదాన్ని నేను వచనం మార్చాను, వెంటనే క్రియాపదం మారుతోంది. అయితే కర్మపదం యొక్క వచనం మారినా కర్త మారకపోతే మారదు క్రియాపదం. నేను బాలుడు పుస్తకాన్ని చదువుతున్నాడు అన్నాను, బాలుడు పుస్తకాలను అని బహువచనం చేసినా కూడా చదువుతున్నాడు అని అన్నాను, ఎందుకంటే కర్త ఏకవచనం కాబట్టి. సో మీకు దీనివల్ల మీకు ఓవరాల్ గా అర్థమైంది ఏమిటి? కర్తరి ప్రయోగంలో ఈ క్రియ యొక్క వచనము ఎప్పుడూ కూడా కర్త యొక్క వచనాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. అంతేనా లక్ష్మీ మహోదయ? అవునండి. క్లియరా ఇక్కడ వరకు? ఇప్పుడు ఇంకొక వాక్యం చెప్తాను, దానికి నాకు బహువచనంలో మార్చాక చెప్పండి. ఇప్పుడు ఇంకొక వాక్యం ఏంటి? కర్మణిలో చెప్తున్నాను నేను. కర్మణి ప్రయోగంలో తెలుగులోనే చెప్తున్నాను ఈ వాక్యం కూడా. బాలుడి చేత పుస్తకము చదవబడుతున్నది. బాలుడి చేత పుస్తకము చదవబడుతున్నది. బాలుర చేత పుస్తకము చదవబడుతున్నది. చదవబడుతున్నది. ఎందుకు చదవబడుతున్నది? పుస్తకమే. బాలుడు అని ఒకడున్నా 10 మంది కలిసి ఆ పుస్తకం చదివినా అదేం మారదు. అంటే క్రియకి కర్మతో అన్వయం ఉంది కర్మని ప్రయోగంలో. అవునండి. అంటే కర్మ ఎప్పుడైతే మారిందో క్రియాపదం యొక్క వచనం మారింది. కానీ కర్మ మారనప్పుడు క్రియాపదం మారదు. అదే ఇప్పుడు నేను ఇందాక చెప్పింది చూడండి. బాలురు పుస్తకాన్ని చదువుతున్నారు. అయితే బాలుడు బాలుడి చేత పుస్తకములు చదవబడుతున్నాయి. చూసారా? అంటే మీరు కర్మపదం ఎప్పుడైతే వచనం మార్చారో, ఇక్కడ బాలుడు అని ఏకవచనమే చెప్పాము, కానీ కర్మపదాన్ని బాలుడి చేత పుస్తకములు అని నేను కర్మపదం ఎప్పుడైతే బహువచనంలో చెప్పానో, మీకు క్రియాపదం కూడా బహువచనంలోకి వచ్చేసింది. ఉత్తమం. ఇక్కడ వరకు క్లియరా అందరికి? లక్ష్మీ క్లియరా మీకు? అందరికి క్లియరా? ఎవరికన్నా ఇప్పుడు చెప్పుకున్న వాటిలో సందేహం ఉందా? ఓకే, వెరీ గుడ్. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ తో ఇది మీకు ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని నేను తెలుగులో ముందు చెప్పి తర్వాత సంస్కృతంలో చెప్తున్నాను. ఇప్పుడు మనకి తెలుగులో ఇది అర్థమైందంటే ఎగ్జాక్ట్ ఇదే కాన్సెప్ట్ మనం సంస్కృతంలోకి అప్లై చేసుకుందాం. ఈ కాన్సెప్ట్ వరకు అర్థం అవ్వడం చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే, ఈ పాఠంలో 5వ పాఠంలో మనం ఎలాగా సూక్తి మనం చెప్పేసుకున్నాం. కథా సరిత్ సాగరము అన్న దాని నుంచి వచ్చింది. సోమదేవ అని ఆయన రాశారు ఈ కథా సరిత్ సాగరం. దానిలో ఒక 350 వరకు కథలు ఉన్నాయి. ఈ కథల యొక్క సంపుటి అది కథా సరిత్ సాగరము అనేది కథా సంపుటి. 350 కథల వరకు ఉన్న కథా సంపుటి సోమదేవ అని ఆయన రాశారు. అది దాని నుంచి మనకి ఇచ్చిన సూక్తి బహు విఘ్నాస్తు సదా కళ్యాణ సిద్ధయ. ఇది మనం చెప్పుకున్నాం పోయిన క్లాస్ లో. అంటే మంచి పనికి ఎప్పుడు ఎక్కువ విఘ్నాలు ఎదురవుతాయి. అంటే ఎందుకు ఎదురవుతాయి అంటే, ఎదురైనా కూడా మనం ప్రయత్నంతో వాటిని అధిగమించి మనం వాటిని సాధించాలి, మంచి పనులు అని చెప్పడం దీనిలో భావము. సరే, ఎనివే ఇప్పుడు మనకు భాషాభ్యాసంలో వెళ్తున్నాము. వెళ్లే ముందు అక్కడ నా పుస్తకంలో అయితే హెడ్డింగ్ సంభావనార్థే లింగ్లకారః అని పడింది.
మీ పుస్తకాలలో కూడా అదే ఉంటే దాన్ని కర్మణి ప్రయోగ వర్తమాన కాల లట్లకార అని మార్చుకోండి. అలాగే ఉందండి. కర్మణి ప్రయోగే లట్ లకారః అని రాసిందండి. ఓకే, అలా మార్చిస్తే సరే పర్వాలేదు. నా పుస్తకంలో ప్రింట్ సంభావనార్థే లింగ్లకార అని ఉంది. అది పోయిన పాఠం నుంచి క్యారీ ఫార్వర్డ్ అయినది. అందుకని ఇలా ఉన్నవాళ్ళు మార్చుకోండి, కరెక్ట్ ఉంటే గొడవ లేదు. కర్మణి ప్రయోగే లట్లకార అని మార్చుకోండి. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే 90వ పేజీకి వెళ్దాం ఒకసారి. ఫస్ట్ 90వ పేజీలో కర్తరికి కర్మణికి రూల్స్ ఇచ్చాడు, ఒక టాబ్యులర్ కాలం. ఫస్ట్ అది చూసి, ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏదైతే మనం ఇందాక తెలుగులో చెప్పుకున్నామో దానికే ఇది సంస్కృతంలో అదే మాట చెప్పారు. ఇదే ఇక్కడ రూల్స్ సంస్కృతంకి కూడా అదే అప్లై అవుతుందని అది ఒకసారి చూసుకొని మనం ముందర వాక్యాలకు వెళ్దాం. 90వ పేజీలో టేబుల్ కర్తరి ప్రయోగము కర్మణి ప్రయోగం. కర్తరి ప్రయోగంకి వాక్యం ఏమిచ్చారు? రామః పాఠం లిఖతి. రామః పాఠం లిఖతి. దానికి కర్మణి ప్రయోగంలో వాక్యం ఏంటి? రామేణ పాఠః లిఖ్యతే. రామేణ పాఠః లిఖ్యతే. రామః పాఠం లిఖతి అన్నప్పుడు మీరు చూస్తే రామః అనేది కర్తపదము ప్రథమ విభక్తిలో ఉంది. లిఖతి అనేది కూడా దానిని బట్టే కర్తరి ప్రయోగంలో క్రియాపదము. రామః అనేది ఏకవచనం కాబట్టి లిఖతి అని ఏకవచనంలోనే ఉంది. రామేణ పాఠః లిఖ్యతే అన్నప్పుడు కర్మణి ప్రయోగంలో రామేణ అనేది తృతీయ విభక్తిలో ఉంది, పాఠః అనేది ప్రథమ విభక్తిలో ఉంది. జ్యోత్స్న మహోదయే తెలుగు పుస్తకంలో 90 పేజ్ నంబర్ 90. సరే, ఇప్పుడు దాని కింద రూల్స్ ఇచ్చాడు చూడండి. కర్త ప్రథమా విభక్తిలో ఉండును. కర్త ప్రథమా విభక్తిలో ఉండును. కర్తరిలో కర్త ఎప్పుడు ప్రథమా విభక్తి. మరి కర్మణికి వెళ్ళేసరికి కర్త తృతీయ విభక్తిలో ఉండును. రామేణ అనే తృతీయ విభక్తి కదా, అందుకని కర్త ఎప్పుడు తృతీయ విభక్తిలో ఉంటుంది. కానీ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే రెండిట్లోనూ కర్త రామనే, రాముడే చేస్తున్నాడు. రాయడము చదవడము లిఖతి కదా, రాయడము అనే పని రాముడే చేస్తున్నాడు రెండిట్లో. కాబట్టి రెండిట్లోనూ కర్త రాముడే, కానీ ఇక్కడ కర్త ప్రథమ విభక్తిలో ఉన్నాడు కర్తరిలో, కర్మణిలో తృతీయ విభక్తిలో ఉన్నాడు. తర్వాత కర్మ ద్వితీయ విభక్తిలో ఉండును. కర్తరి ప్రయోగంలో కర్మ ద్వితీయ విభక్తిలో ఉండును. కర్మణి ప్రయోగంకి వచ్చేసరికి కర్మ ప్రథమా విభక్తిలో ఉండును. పాఠం అనేది పాఠః అనేది పుంలింగ శబ్దం, దానికి పాఠం అనేది ద్వితీయ విభక్తి, అందుకని కర్మ ద్వితీయ విభక్తిలో ఉంది కర్తరి ప్రయోగంలో. కర్మణికి వచ్చేసరికి రామేణ పాఠః లిఖ్యతే అని కర్మ ప్రథమా విభక్తిలో ఉంది. తర్వాత ఏంటి? క్రియాపదం కర్తృపదాన్ని అనుసరించి ఉండును. ఇందాక మనం చూసాం కదా, ఎప్పుడైతే కర్తపదం యొక్క వచనం మారిందో మనం ఈ క్రియాపదం యొక్క వచనం కూడా మారుస్తున్నాం. సో క్రియాపదం కర్తృపదాన్ని అనుసరించి ఉంటుంది, కర్తని అనుసరించి ఉంటుంది. కర్మణికి వచ్చేసరికి క్రియాపదం కర్మపదాన్ని అనుసరించి ఉంటుంది. ఇందాక ఎప్పుడైతే పుస్తకాలను బాలుడిచే పుస్తకాలు చదవబడుతున్నాయి అని మనం ఎప్పుడైతే అనుకున్నామో అప్పుడు పుస్తకాలు బహువచనం అయింది కాబట్టి చదవబడుతున్నాయి అని క్రియాపదాన్ని మార్చాం కదా, అందుకని క్రియాపదం కర్మపదాన్ని అనుసరించి ఉండును. తర్వాత కర్మపదం మారినా క్రియాపదంలో మార్పు ఉండదు. ఇది కూడా చూసాం కదా మనం. అంటే కర్తరిలో మనకి ఎప్పుడైతే కర్త మారిందో అప్పుడు మారింది, కానీ కర్మ మారినంత మాత్రం మారలేదు. అదే మనకి ఇక్కడ చెప్పాడు. ఇక్కడ కర్తృపదం మారినా మార్పు క్రియాపదంలో ఉండదు అనేది కర్మణి ప్రయోగంలో సెంటెన్స్. తర్వాత కర్తృపదం ఉన్న వచనంలోనే క్రియాపదం కూడా ఉండును. 3, 5 ఇంచుమించు సేమ్ అండి. క్రియాపదం కర్తృపదాన్ని అనుసరించి ఉండును, అదే కర్తృపదం ఉన్న వచనంలోనే క్రియాపదం కూడా ఉండును. 2 థర్డ్ అండ్ ఫిఫ్త్ రెండు ఒకటే, సేమ్ ఇంకో విధంగా చెప్పాడు అంతే. ఇక్కడ కర్మపదం ఉన్న వచనంలోనే క్రియాపదం కూడా ఉండును. ఇవన్నీ వీటికి మన కర్తరికి కర్మణికి ఉన్న రూల్స్. ఈ రూల్స్ అంటే మనం ఇందాక చెప్పుకున్నవే ఇక్కడ వాళ్ళు ఒక రూల్స్ లాగా చెప్పారు కర్తరికి కర్మణికి. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్, మార్క్ చేసుకొని మీకు ఏ డౌట్ వచ్చినా కర్మణి ప్రయోగంలో వెంటనే ఫస్ట్ ఈ రూల్స్ చూసుకోండి. ఈ రూల్స్ కి సాటిస్ఫై అవుతోందా లేదా, కరెక్ట్ చేశానా లేదా అని మీకు తెలియడానికి. సో అందుకని చాలా ఇంపార్టెంట్. ఇది మార్క్ చేసుకొని మనం అప్పుడు వెనక్కి వెళ్ళి వాక్యాలు చదువుకొని వద్దాం. 85వ పేజీకి మళ్ళీ వెనక్కి రండి, వాక్యాలు చూద్దాం. 85th పేజ్ అంటే 5వ పాఠం మొదటి పేజీ. వాక్యాల్లోకి వద్దాము. ఈ కింది వాక్యాలను గమనించండి. బాలకేన పఠ్యతే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది కర్మణి ప్రయోగం వాక్యం కదా, నేను దీనికి కర్తరి వాక్యం కూడా చెప్తాను. మీరు కావాలనుకుంటే రాసుకోండి, బట్ లేదన్నా అబ్జర్వ్ చేయండి అసలు ఎలా మారుతోంది అని చూసుకోండి.
బాలక పఠతి అనేది బాలకేన పఠ్యతే అయింది. బాలక పఠతి అనేది బాలకేన పఠ్యతే అయింది. బాలకేన పఠ్యతే అంటే ఏంటి? బాలకునిచే చదవబడుతున్నది అని. అంటే ఇది వర్తమాన కాలంలోనే, ఈ వాక్యాలన్నీ ఉన్నాయి, అందుకని చదవబడుతున్నది. జనకేన గమ్యతే, దీనికి కర్తరి ప్రయోగం ఏంటి? జనకః గచ్చతి. జనకః గచ్చతి అన్నదానికి జనకేన గమ్యతే అంటే తండ్రిచే వెళ్ళబడుతున్నది. ఇక్కడ మనం చూస్తే ఇందాక నేను చెప్పినట్టు వీటిల్లో ఎక్కడా కూడా కర్మపదం ఇవ్వలేదు, కానీ ఇవన్నీ సకర్మక పదాలు. పఠ్యతే అంటే దేనినో చదువుతున్నాడు, గ్రంథాన్ని చదువుతున్నాడో, శ్లోకాన్ని చదువుతున్నాడు, ఏదో ఒకటి దేనిని చదువుతున్నాడు అంటే మనకు ఒక ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంది, అందుకని ఇది సకర్మక క్రియాపదం. గమ్యతే అంటే మనకి ఎప్పుడు ఏంటి? గంధాతుకి ఎప్పుడు డెస్టినేషన్ అంటే ఎక్కడికి రీచ్ అవుతున్నాడో దాన్ని మనం కర్మపదంగా తీసుకుంటామని చెప్పుకున్నాం. సో ఆ డెస్టినేషన్ పాయింట్ ఇక్కడ మనకి చెప్పలేదు, కానీ ఇది సకర్మక క్రియాపదమే. ఎక్కడికి వెళ్తున్నాడో అనే డెస్టినేషన్ ఏదైతే ఉందో ఆ కర్మగా మనకు పాసిబుల్ కాబట్టి ఇక్కడ మన కర్మపదం చెప్పకపోయినా ఇది సకర్మక క్రియాపదం కాబట్టి మనము కర్మని ప్రయోగం రాస్తున్నాం. సీతయా లిఖ్యతే అంటే సీతచే వ్రాయబడుతున్నది. దీనికి కర్తరి ప్రయోగం వాక్యం ఏంటి? సీతా లిఖతి. సీతా లిఖతి అన్నదానికి సీతయా లిఖ్యతే. ఇక్కడ అన్నిట్లో చూస్తే బాలకః ప్రథమా విభక్తి, బాలకః పఠతి, అది కాస్త ఏమైంది? కర్త తృతీయ విభక్తిలోకి బాలకేన పఠ్యతే అయింది. జనకః గచ్చతి, ఇది అకారాంత పుంలింగ శబ్దాలు ఇవి రెండు కూడా. సో జనకేన గమ్యతే. సీతా లిఖతి, సీత అనేది ఆకారాంత స్త్రీలింగ పదం కాబట్టి దానికి తృతీయ విభక్తి ఏంటి? సీతయా అవుతుంది. సో సీతయా లిఖ్యతే. తర్వాత దేవకీ సూచయతి అయితే దేవక్యా సూచయతే. దేవకీ ఈ కారాంత స్త్రీలింగ పదము, దేవకీ సూచయతి అది కాస్త దేవక్యా సూచ్యతే అయింది, అంటే దేవకిచే సూచించబడుతున్నది అయింది. మిత్రం ఖాదతి, మిత్రేణ ఖాద్యతే అయింది. మిత్రం అనడానికి తృతీయ విభక్తి మిత్రేణ ఖాద్యతే, మిత్రునిచే తినబడుతున్నది. సా తాడయతి అంటే తయా, సాకి తత్శబ్దం కదా, అది తత్శబ్దం స్త్రీలింగ పదం. సో తయా తాడ్యతే ఆమెచే కొట్టబడుతున్నది. శిక్షకః ప్రేషయతి, శిక్షకేణ ప్రేష్యతే శిక్షకునిచే పంపబడుతున్నది. అంటే శిక్షకః ప్రేషయతి అంటే శిక్షకుడు పంపిస్తున్నాడు, శిక్షకేణ ప్రేష్యతి అంటే శిక్షకుని చేత పంపబడుచున్నది, అంతే అర్థం తేడా. రజకః క్షాళయతి, రజకేన క్షాళ్యతే అవుతుంది. చాకలి వానిచే ఉతకబడుతున్నది. అహం సహే నేను సహిస్తున్నాను అని, మయా సహ్యతే నాచే ఓర్చుకొనబడుతున్నది. అహం సహే మయా సహ్యతే అవుతుంది. భక్తేన వంద్యతే అంటే భక్తః వందతే భక్త్యేన వంద్యతే, భక్తునిచే నమస్కరింపబడతాడు. ఎవరు? దేవుడు. భక్తునిచే దేవుడు నమస్కరింపబడతాడు అని చెప్పాలి. సో ఈ విధంగా ఈ పాఠంలో మనం కర్మణి ప్రయోగాన్ని తెలుసుకుందాం. పైన చెప్పబడిన అన్ని వాక్యాలు కర్మణి ప్రయోగంలోనూ వర్తమాన కాలంలోనూ ఉన్నాయి. కర్మణి ప్రయోగంలో క్రియాపదాల రూపాలు సామాన్యంగా ఇలా ఉంటాయి. ధాతువు ప్లస్ య ప్లస్ తే. మీరు గమనిస్తే అన్ని పదాల్లోనూ పఠ్యతే, గమ్యతే, లిఖ్యతే, సూచ్యతే, ఖాద్యతే, తాడ్యతే అన్నిట్లో కూడాను మనకి ఒక ధాతువు, దానికి యకారం కలిసింది, తర్వాత తే అన్నది వచ్చింది. అంటే తే వచ్చింది అంటే ఏంటి? వర్తమాన కాలంలో ప్రథమ పురుష ఏకవచనంలో తే అనేది వచ్చింది అంటే అది ఎలాంటి క్రియాపదం అండి? ఎవరైనా చెప్పండి. ఆత్మనేపది. ఉత్తమం. ఆత్మనేపది క్రియాపదం అంటే మనకి ఏమర్థం అవుతోంది? నిజానికి పట్ ధాతు, గమ్ ధాతు, లిక్ ధాతు ఇవన్నీ కూడా పరస్మైపది. మనం చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాము? బాలకః పఠతి, జనకః గచ్చతి, సీత లిఖతి, దేవకీ సూచయతి, ఇవన్నీ కూడా పరస్మైపది ధాతువులు నిజానికి. అయితే పరస్మైపది ధాతువులు కూడా కర్మణి ప్రయోగంకి వచ్చేసరికి ఆత్మనేపది రూపాలనే పొందుతున్నాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడు కూడా అంటే ఆత్మనేపది ధాతువులైనా పరస్మైపది ధాతువులైనా మనకి ఎప్పుడైతే అవి కర్మణిలోకి మారుస్తున్నామో అవన్నీ కూడా ఆత్మనేపది రూపాలను పొందుతాయి. ఇప్పుడు మన ఆత్మనేపది రూపాలు వచ్చిన తర్వాత మనకి ఏ విధంగా అయితే వందతే, వందేతే, వందంతే ఇలాంటి రూపాలు ఉన్నాయో ఇది ఒక కొత్త ధాతువుగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు పఠ్య అనేది ఒక ధాతువు అయిపోయినట్టు. ఇప్పుడు పఠ్యతే, పఠ్యేతే, పఠ్యంతే అవుతుంది దానికి రూపం.
సో మనకి ఆత్మనేపథిలో మనం ఏవైతే రూపాలు మనం ప్రవేశంలో నేర్చుకున్నామో అవి వచ్చాయి అంటే ఇక్కడ కర్మణికి సంబంధించిన అన్ని రూపాలు మనకు వచ్చినట్టే. ఎందుకు అంటే ఇక్కడ ధాతువులోనే మార్పు వస్తోంది కర్మణిలో, మిగతా రూపాలంటే అవే రూపాలు ఉంటాయి. ఇప్పుడు పఠధాతు కాస్త పఠ్య అయిపోయింది, పఠ్య అయిన తర్వాత అది ఆత్మనేపది అయిపోయింది. పఠ్యతే పఠ్యేతే పఠ్యంతే, పఠ్యసే పఠ్యేథే పఠ్యధ్వే అన్ని మొత్తం అంటే మనకి మన ఎలాంటి రూపాలైతే మన ఆత్మనేపది వంద ధాతుకి వందతే వందేతే వందంతే అన్న రూపాలు చూసామో అవే రూపాలు అన్ని లకారాల్లోనూ అలాంటి రూపాలే వీటికి కూడా వర్తిస్తాయి. ఇంకా వీటికి పరస్మైపదితో సంబంధం లేదు. పరస్మైపది ధాతువులే అయినప్పటికీ కర్మణిలోకి వచ్చేసరికి ఆత్మనేపది రూపాలనే పొందుతాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. సో వాటికి రూపాలు ఎలా వస్తున్నాయి? ధాతువు ప్లస్ య ప్లస్ తే, అంటే పఠ్ అనే ధాతువు ఉంటే పఠ్ ప్లస్ య ప్లస్ తే పఠ్యతే అవుతుంది. కర్తరి ప్రయోగంలో వర్తమాన కాలంలో పఠధాతు ప్రథమ పురుష ఏకవచన రూపం పఠతి, అంటే పఠతి అని ఉంటే కర్మణి ప్రయోగంలో ప్రథమ పురుష ఏకవచన రూపం పఠ్యతే అని అవుతుంది. కర్మణి ప్రథమ పురుషులో ఇంకా కొన్ని ఉదాహరణలను గమనిద్దాం. లిఖ్యతే అంటే లిఖ్ ప్లస్ య ప్లస్ తే లిఖ్యతే, ఖాద్ ప్లస్ య ప్లస్ తే ఖాద్యతే, గమ్ ప్లస్ య ప్లస్ తే గమ్యతే. గమ్ ధాతుకి మామూలుగా మనకి కర్తరిలో గచ్చతి అన్న రూపం వస్తుంది, కానీ ఇక్కడ చూస్తే మీరు గమ్ అనేది ధాతు కదా, గచ్చతికి గమ్ అనేది ధాతు. సో గమ్ ప్లస్ య ప్లస్ తే అంటే మనకి మెయిన్ ధాతు ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకని మన పదక సంగ్రహాల్లో మనకి అన్ని ధాతువులు కూడా నేర్పిస్తున్నారు మనకి ఇక్కడ. మనం నేర్చుకొని దానికి బట్టి ఆ ధాతువు ప్లస్ య ప్లస్ తే, కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, మనం ముందు నేర్చుకోబోతున్నాం వాటిని. సో ఈ రూపాభ్యాస అన్నాడు, దాన్ని మన అభ్యాసాలు మిగతా అభ్యాసాలతో పాటు చేద్దాము. ప్రస్తుతానికి మనం కాన్సెప్ట్ చదువుకుందాం. దాని కింద ఉన్నది కొన్ని ధాతువులు కర్తరి రూపములు కొంత వేరుగా ఉంటాయి. అలాంటి చోట ధాతు రూపాన్ని తెలుసుకుంటే కర్మణి రూపాన్ని తెలుసుకోవడం సులభం. కింద అటువంటి కొన్ని విశిష్ట రూపాలను ఇవ్వడం అయినది. ఇప్పుడు పశ్యతి అని మనం చదువుతాం. సీత పశ్యతి అంటే సీత చూస్తున్నది అని అర్థం. ఆ పశ్యతి అనడానికి దృష్ ధాతు, దృష్ అనేది ధాతు. మనకి కర్మణికి వచ్చేసరికి పశ్య అన్నది అసలు మనకు కనిపించదు. మనకేం కనిపిస్తోంది? దృష్ అనే ధాతు ప్లస్ య ప్లస్ తే, పైన ఎలా అయితే పట్ ప్లస్ య ప్లస్ తే, అలాగే లిక్ ప్లస్ య ప్లస్ తే, ఖాద్ ప్లస్ య ప్లస్ తే, అలాగే దృష్ ధాతు కదా, దృష్ ప్లస్ య ప్లస్ తే దృశ్యతే అయిపోయింది. అలాగే జానాతి, జానాతి అనేది జ్ఞాధాతు, జ్ఞానం అనేది దీని నుంచే వచ్చింది. జ్ఞాధాతు, జ్ఞా ప్లస్ య ప్లస్ తే, ధాతు ప్లస్ య ప్లస్ తే జ్ఞాయతే. నయతి అనేది నీ ధాతు, సో నీ ప్లస్ య ప్లస్ తే నీయతే. దదాతి అనేది మాత్రం దాదాతు, ఇది చిన్న ఎక్సెప్షన్. దదాతి అనేది ఇప్పుడు ఎప్పుడైతే ధాతువుల్లో దా పా ఈ విధంగా ఆకారాంత ధాతువులు ఉన్నాయో వాటికి ఈకారం వస్తుంది. అంటే దదాతి ఏమైంది? దాధాతు కదా, దీయతే అయింది. దాయతే అవ్వాలి కదా, మనం ఇంతవరకు చూసిన రూపాల ప్రకారం ఏమవ్వాలి? ధాతువు యా తే అంటే దాయతే అవ్వాలి, కానీ అది దీయతే అవుతుంది. అలాగే పిబతి ఉందనుకోండి, పిబతికి పా ధాతు, అది అప్పుడు అది పాయతే కాదు పీయతే అవుతుంది. ఎప్పుడైతే ఆకారాంతం ఉందో వాటికి మాత్రము దీయతే అని రూపం వస్తుంది. కానీ మళ్ళీ ఇది ఎక్సెప్షన్స్ అనమాట, కొన్ని ఎక్సెప్షన్స్. ఎందుకంటే మరి జ్ఞాధాతు కూడా ఆకారాంతమే, కానీ అది జ్ఞీయతే రాదు, జ్ఞాయతే వస్తుంది. ఈ ఎక్సెప్షన్స్ మాత్రం మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. దాధాతు ఒకటి, పా ధాతు ఒకటి, వాటికి ఇలా వస్తోంది అని. ఇంకా కొన్నిటికి కింద ఇలా ఎక్సెప్షనల్ కేసెస్ ని కొన్ని కింద చూపించాడు చూడండి. యచ్చతే, యచ్చతి అనేది మళ్ళీ మనకి దాధాతు కాబట్టి యచ్చతి కూడా దాధాతునే, అంటే ఇవ్వడం అని కదా, ఇస్తున్నాడు ఇస్తున్నది యచ్చతి. సో దానికి కూడా దీయతేనే వస్తుంది, దాధాతు కాబట్టి. దదాతి ఇచ్చినా యచ్చతి ఇచ్చినా మనం దీయతేనే రాయాలి కర్మణి ప్రయోగంలో, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత అస్థి, అస్థి అయినా భవతి అయినా భూయతే అవుతుంది, అది భూధాతు కాబట్టి అస్థి ఇచ్చినా భవతి ఇచ్చినా కూడా భూయతే అవుతుంది కర్మణి ప్రయోగంలో. తర్వాత గాయతి, గీయతే అవుతుంది, గాధాతు కాబట్టి గీయతే, ఆకారాంత ధాతు కాబట్టి గీయతే అవుతుంది. ఇచ్చతి కాస్త ఇష్యతే అవుతుంది, ఇష్ ధాతు అది ఇష్యతే అవుతుంది. రోదితి రుద్యతే అవుతుంది, రోదితి రుద్యతే అవుతుంది, రుద్ ధాతు అది అందుకని రుద్యతే అవుతుంది. ధరతి ధ్రియతే, గృహ్ణాతి గృహ్యతే, శృణోతి శ్రూయతే, శ్రూ ధాతు సో శ్రూయతే. జయతి జీయతే,
జీ ధాతు, జయతికి జీ ధాతు, సో జీయతే అవుతుంది. పిబతి పీయతే అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 99% ఆఫ్ ద కేసెస్ లో మీకు ధాతు ప్లస్ య ప్లస్ తేనే కరెక్ట్ ఫిట్ అవుతుంది. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఆ ఎక్సెప్షన్స్ ని మాత్రం తెలుసుకోవాలి. అండ్ మీకు ధాతువులు తెలిసి ఉండాలి. ధాతువు తెలిసి ఉంటే మీకు ఈ రూపాలు మీకు ఈజీగా డిరైవ్ చేసుకోగలరు, కర్మణిలో రూపాలు. సో అందుకని ఇక్కడి నుంచి మనకు పద సంగ్రహంలో అందుకనే ధాతువులు నేర్పించారు. ఎందుకంటే ధాతువు తెలుసుకుంటేనే మనం ఇది రాయగలం ఈజీగా. అందుకని మీరేం చేస్తారంటే, ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ మీకు ఒక క్రియాపదం వచ్చింది, దాని ధాతువు తెలియలేదు, కర్మని రాయాలి, ఏం చేయాలంటే అష్టాధ్యాయి.com లోకి వెళ్ళి ఓపెన్ చేసుకొని దానిలో మనం కంపతే అని ఇచ్చేస్తే దాని ధాతు ఏంటో మనకి ఇచ్చేస్తాడు. శోభతే అని కొట్టాం, ఇంగ్లీష్ లో టైప్ చేసినా కూడా దానికి ధాతు మనకి అక్కడ చూపించేస్తాడు. సో ఆ ధాతు పెట్టుకొని దానికి ప్లస్ య ప్లస్ తే వస్తుంది అని మోర్ ఆర్ లెస్ చాలా కేసెస్ లో అదే ఫిక్స్ అవుతుంది. కొన్ని ఎక్సెప్షన్స్ మాత్రం వీడు ఇప్పుడు ఇందాక దదాతిలో దీయతే అయినట్టు, పిబతిలో పియతే అయినట్టు, ఇట్లాంటివి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎక్సెప్షనల్స్ గా. మిగతా అన్నిటికీ కూడా ధాతు ప్లస్ య ప్లస్ తేనే ఫిక్స్ అవుతుంది అన్నిటి కరెక్ట్. జయతికి ధాతువు ఏమిటన్నారండి? జీ ధాతు, జీ జీ జియా అండి, జా జీ కాదండి. జీ అయితే అవుతుంది. సరే, ధాతువు ఆత్మనేపది అయినా కూడా ఇటువంటి రూపాలే అవుతాయి. వందతే వంద ధాతు, వంద్ ప్లస్ యా ప్లస్ ఏ వంద్యతే అవుతుంది. సో ఆత్మనేపదికి కూడా ఆత్మనేపది రూపాలే వస్తాయి, పరస్మైపదికి కూడా పరస్మైపది రూపాలే వస్తాయి. వందతేకి వంద్యతేకి ఒక్కటే యకారం మాత్రమే తేడా. వంద్ ప్లస్ య ప్లస్ తే అవుతుంది, వంద్యతే అవుతుంది. అదర్వైజ్ వందతే మామూలుగా కర్తరీలు ధాతు, వంద్ ధాతుకి. మరి కర్మణికి వచ్చేసరికి వంద్ ప్లస్ య ప్లస్ ఏ వంద్యతే. అదే కంపతే అనేది కర్తరిలో కంపియతే, కంప్ ప్లస్ య ప్లస్ తే కంపియతే. అన్నిట్లోనూ కూడా మనకి కర్మణిలో మన ఈ యకారాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. కంపియతే. కొన్ని ఆత్మనేపది ధాతువుల కర్మణి రూపాలు ఊహతే, ఊహ్యతే. ఓన్లీ తేడా హాకి యావత్తు వచ్చింది అంతే. చూడండి, గ్రసతే, గ్రస్యతే. గ్రసతే అంటే మింగడం, పాము మింగుతున్నది మండూకాన్ని. సర్పహ మండూకం గ్రస్యతే, గ్రసతే, సారీ, సర్పహ మండూకం గ్రసతే అన్నప్పుడు అంటే పాము కప్పని మింగుతున్నది. గ్రసతే అంటే టు స్వాలో, గ్రస్యతే అయింది. భాషతే, భాష్యతే అంటే ధాతువు చివర యకారం వచ్చి తర్వాత తే వస్తుంది. యాచతే, యాచ్యతే. అపేక్షతే, అపేక్ష్యతే. ఉపయుంక్తే, ఉపయుజ్యతే. ఇది ఒకటి ఎక్సెప్షన్. మళ్ళీ ఉపయుంక్తే అది ఉపయుజ్యతే అవుతుంది. భత్స్యతే, భత్సయతే, భత్స్యతే అయింది. తర్వాత భత్స్యతే అంటే టు తిట్టడం, బ్లేమ్, టు బ్లేమ్, టు హేట్ ఆర్ టు బ్లేమ్, రెండు కూడా అదే అర్థం. భత్స్యతే ఎవరినన్నా నిందించడం. లంఘతే, లంఘ్యతే. లంఘతే అంటే సముద్ర లంఘనం చేశాడు హనుమంతుడు అంటాం కదా, ఆ లంఘనం అంటే టు జంప్, టు క్రాస్, దాటడం అని వస్తుంది. దాటడం, అది లంఘతే, లంఘ్యతే అయింది. సేవతే, సేవ్యతే. క్షమతే, క్షమ్యతే. ఈక్షతే, ఈక్ష్యతే. శ్లాఘతే, శ్లాఘ్యతే. శంకతే, శంక్యతే. అన్నిట్లోనూ తాకి ముందర అక్షరానికి యకారం ఒత్తొస్తుంది అంతే. ప్రవేశ పాఠంలో కర్తరి ప్రయోగ నియమాలను తెలుసుకున్నాము. ఇప్పుడు కర్మణి ప్రయోగ నియమాలను పరిశీలిద్దాము. ఇక్కడ మనకి ఈ వాక్యాలు చదివేద్దాం. ఛాత్రేణ శ్లోక పఠ్యతే అంటే దీనికి కర్తరి ఏం వాక్యం వస్తుందంటే ఛాత్ర శ్లోకం పఠతి. ఛాత్ర శ్లోకం పఠతి అనేది ఛాత్రేణ శ్లోక పఠ్యతే అయిందంటే విద్యార్థిచే శ్లోకము చదవబడుతున్నది. గణేశ మోదకం ఖాదతి అనేది కర్తరి ప్రయోగం అయితే దానికి గణేశేన మోదకం ఖాద్యతే. మోదకం అనేది నపుంసకలింగ శబ్దం, అందుకని రెండిట్లో కూడాను మోదకమే ఉంటుంది. గణేశ మోదకం ఖాదతి కర్తరిలో, గణేశేన మోదకం ఖాద్యతే కర్మణిలో. గణేశునిచే లడ్డు తినబడుతున్నది. నిర్వాహక చిటికాం దదాతి. నిర్వాహక చిటికాం దదాతి కర్తరిలో, నిర్వాహకేణ చిటికా దీయతే అంటే నిర్వాహకునిచే టికెట్టు ఇవ్వబడుతున్నది. తర్వాత అర్చక పుష్పాణి అర్పయతి. అర్చక పుష్పాణి అర్పయతి అన్నది అర్చకేణ పుష్పాణి అర్ప్యంతే. చూడండి, ఇక్కడ అర్చక అర్పయతి, అర్చక ఏకవచనం కాబట్టి అర్చక పుష్పాణి, అర్చకుడు పువ్వులను సమర్పిస్తున్నాడు. అర్చకుడు అనేది ఏకవచనం కాబట్టి ఎప్పుడైతే అది కర్మణిలోకి మారిందో అర్చకేన అర్చకుని చేత పువ్వులు పుష్పాణి
అర్ప్యంతే అర్పించబడుతున్నాయి అని బహువచనం పెట్టాం. ఎందుకు? అక్కడ అర్చక అర్పయతి, అర్పయతి అనేది అర్చకుని బట్టి, ఇక్కడ అర్చకేన కానీ పుష్పాణి అనేది కర్మపదం కాబట్టి పుష్పాణి బహువచనంలో ఉంది కాబట్టి అర్ప్యంతే అనే బహువచన రూపం వచ్చింది క్రియాపదానికి. అంటే పూజారిచే పూలు అర్పించబడుతున్నాయి. తర్వాత తేన దేవాహ నమ్యంతే అంటే అతనిచే దేవతలు నమస్కరించబడుతున్నారు. అంటే సహ దేవాన్ నమతి అనేది కర్తరి వాక్యం. సహ దేవాన్ నమతి అనేది తేన దేవాహ నమ్యంతే అవుతుంది. అక్కడ ఇందాకట్లాగానే ఇక్కడ కూడా సహ నమతి కర్మపదం ప్లూరల్ బహువచనంలో ఉన్నప్పటికీ సహ నమతి అతను నమస్కరిస్తున్నాడు. అయితే తేన దేవాహ, దేవాహ అనేది బహువచనం కాబట్టి దేవతలు నమస్కరించబడుతున్నారు అని బహువచనంలో క్రియాపదం రాసింది. మహిళయా శాటికాహ క్షాళ్యంతే మహిళచే చీరలు ఉతకబడుతున్నాయి. అదే మనం కర్తరిలో చూస్తే ఆ వాక్యం ఏమవుతుంది? మహిళా శాటికాహ క్షాళయతి, శాటికాహ క్షాళయతి అవుతుంది. అస్మాభిః ఫలం ఖాద్యతే అంటే మాచే ఫలం, ఫలం కదా పండు తినబడుతున్నది. ఇక్కడ మీకు ఫలం అనుందా ఫలాని అనుందా వాక్యం మీ పుస్తకంలో? పండు అని ఉందండి. ఫలం ఫలం ఖాద్యతే అంటే మాచే పండు తినబడుతున్నది అనేది ఆన్సర్ అవ్వాలి. ఒకవేళ అంటే నా పుస్తకంలో పండ్లు తినబడుతున్నాయి అని ఉంది, అలా ఉంటే మార్చుకోండి. మాచే పండు తినబడుతున్నది కరెక్ట్. అస్మాభిః అంటే మాచే పండు తినబడుతున్నది. దానికి కర్తరిలో ఏమవుతుంది? వయం ఫలం ఖాదామహ అవుతుంది. దానికి వయం ఫలం ఖాదామహ కర్తరి వాక్యము, దానికి అస్మాభిః ఫలం ఖాద్యతే. ఛాత్రైః కోలాహలః క్రియతే అంటే విద్యార్థులచే గొడవ చేయబడుతున్నది. దానికి కర్తరిలో వాక్యం అవుతుంది ఛాత్రాః కోలాహలం కుర్వంతి. ఛాత్రాః కోలాహలం కుర్వంతి. పాణ్యే ఇందాక అహం ఫలం ఖాదామి వస్తుంది కదండి, మీరు ఖాదామహ అన్నారేమిటి? వయం అన్నాను కదా నేను. అస్మాభిః అంటే అస్మాభిః మా చేత ప్లూరల్ కదా. ఓకే ఓకే సరే అవునండి. మయా అని ఉంటే మీరు చెప్పింది కరెక్ట్. అహం అహం అని విన్నానండి. వయం నేను అహం అని చెప్పానా? చెప్పుంటే క్షమ్యతాం. లేదు నేను వయం అని ఓకేనండి, నేనే పొరపాటు పడ్డాను. అస్తు వయం ఫలం ఖాదామహ కరెక్ట్ అక్కడ. తర్వాత ఛాత్రైః కోలాహలః క్రియతే చెప్పేశాను కదా. ఓకే నెక్స్ట్ మయా గృహపాఠాః లిఖ్యంతే అంటే నా చేత గృహపాఠములు, గృహపాఠాః కదా ప్రథమా విభక్తిలో వ్రాయబడుతున్నది. అదే నేను కర్తరిలో చెప్పాలంటే అహం గృహపాఠాన్ లిఖామి. అహం గృహపాఠాన్, మరి ద్వితీయ బహువచనం చెప్పాలి కదా నేను. అహం గృహపాఠాన్ లిఖామి. భవత లేఖన్యః నీయంతే, భవత అంటే మీ చేత పెన్నులు నీయంతే తీసుకొని వెళ్ళబడుతున్నాయి. దానికి నేను కర్తరిలో చెప్పాలంటే ఏం చెప్పాలి? భవాన్ లేఖనీహి నయతి. లేఖనీ ఈకారాంత స్త్రీలింగ శబ్దం కాబట్టి ద్వితీయ విభక్తిలో కూడా లేఖనీహి అనే వస్తుంది. సో భవాన్ లేఖనీహి నయతి, దానికి భవత లేఖన్యః నీయంతే అవుతుంది బహువచనం. అది దీనిలో కర్మణి ప్రయోగం. తర్వాత దరిద్రేణ కష్టం సహ్యతే బీదవానిచే కష్టము ఓర్చుకొనబడుతున్నది. దీనికి కర్తరి వాక్యం ఏమై ఉండాలి? దరిద్రః కష్టం సహతే. ఇది ఆత్మనేపది క్రియాపదము. సహతే సహ్యతే ఓన్లీ యకారమే తేడా దానిలో. తేన మిత్రం భర్త్స్యతే అతనిచే మిత్రుడు నిందించబడుతున్నాడు. అతనిచే మిత్రుడు నిందించబడుతున్నాడు. దానికి మనం కర్తరి వాక్యం రాయాలంటే సహ మిత్రం భర్త్సయతి. భర్త్సయతి యకారం ఫుల్ గా వస్తుంది, సకారం కూడా ఫుల్ గా వస్తుంది. భర్త్స్యయతి సకారం పైన రేఫ్ వస్తుంది భర్త్స్యయతి అని. సో అది దీనికి. శిక్షకేణ కార్యక్రమాః ఈక్ష్యంతే అంటే శిక్షకునిచే కార్యక్రమములు చూడబడుతున్నాయి. శిక్షకేణ శిక్షకః కార్యక్రమాన్, కార్యక్రమః అనేది పుంలింగ శబ్దం కాబట్టి కార్యక్రమాన్ ద్వితీయ విభక్తి బహువచనము. ఈక్షతే శిక్షకః ఈక్షతే, శిక్షకః కార్యక్రమాన్ ఈక్షతే. జనకేన పుత్రః శ్లాఘ్యతే తండ్రిచే కొడుకు పొగడబడుతున్నాడు. అది కాస్త కర్తరిలో చెప్తే జనకః పుత్రం శ్లాఘతే. భగిన్యా అనుజః క్షమ్యతే సోదరిచే తమ్ముడు
క్షమించబడుతున్నాడు అంటే భగిని అనుజం క్షమతే. సో ఈ విధంగా కర్మణి వాక్యాల్లో మన అన్నిట్లోకి గమనిస్తే ఎప్పుడు కర్త చేసేవాడు ఎవరైతే ఉన్నారో ఆ కర్త ఆ క్రియను చేసేవాడు తృతీయ విభక్తిలో ఉంటుంది. దేనినైతే చేస్తున్నాడో అంటే కర్మపదం ఏదైతే ఉందో కర్మపదం అన్నిట్లో కూడాను ప్రథమ విభక్తిలో ఉంటుంది. ఇవి కర్మణి ప్రయోగంలో రూల్స్. ఎప్పుడు క్రియాపదము కర్మని అనుసరించే ఉంటుంది కర్మణి ప్రయోగంలో. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కర్మణి ప్రయోగ నియమాలు అన్నాడు. మరి ఇందాక చదివిందే మళ్ళీ ఇస్తాడు, మళ్ళీ చదువుదాం ఒకసారి. కర్మణి ప్రయోగస్య నియమాః. ఇక్కడ కర్మపదమే ప్రధానమై ఉండును. కర్తృపదము తృతీయ విభక్తిలో ఉండును. ఛాత్రేణ శ్లోకః పఠ్యతే. ఛాత్రేణ కర్త కదా తృతీయ విభక్తిలో ఉంది. తయా ప్రశ్నః పృచ్యతే. తయా అనేది అక్కడ కర్త కాబట్టి అది తృతీయ విభక్తిలో ఉంది. అస్మాభిః ఘటీ దృశ్యతే. అస్మాభిః అనేది అక్కడ కర్తృపదము తృతీయలో ఉంది. కర్మకరైః కార్యాణి క్రియంతే. కర్మకరైః అనే తృతీయ విభక్తిలో ఉంది. కర్మపదం ఉన్నట్లయితే అది ప్రథమ విభక్తిలో ఉండును. కర్మపదం ఉన్నట్లయితే అన్నారు చూడండి, ఎందుకంటే కర్మపదం లేకపోయినా సకర్మకమే కర్మణి ప్రయోగమే అవుతుంది. ఒకవేళ కర్మపదం ఉంటే ఆ వాక్యంలో అది ప్రథమ విభక్తిలో ఉంటుంది. భవత్యా కార్యక్రమ దృశ్యతే. నీ చేత కార్యక్రమం చూడబడుతున్నది మీ చేత అని చెప్తుంది. బాలకేన రోటికా ఖాద్యతే. రోటికా ప్రథమ విభక్తి. మయా దేవాః పూజ్యంతే. దేవాః ప్రథమ విభక్తి. చాలకేన వాహనం చాల్యతే. వాహనం నపుంసకలింగము, సో అది ప్రథమ విభక్తి. క్రియాపదము కర్మను అనుసరించి ఉండును. శిష్యేన ప్రశ్నః పృచ్యతే. ఇందాక మనం వాక్యాలు తెలుగులో చెప్పుకున్నాం కదా, దాని లాంటిదే ఉదాహరణకి మనకి ఇంగ్లీష్లో అదే సంస్కృతంలో ఇచ్చాడు. శిష్యేన ప్రశ్నః పృచ్యతే. ఇక్కడ కర్మని ప్రయోగం కాబట్టి ప్రశ్నః అనే కర్మపదాన్ని బట్టి పృచ్యతే అని ఏకవచనంలో ఉంది. తర్వాత వాక్యంలో శిష్యేన ప్రశ్నాః పృచ్యంతే అయింది. అంటే ప్రశ్నాః అనేది బహువచనం కాబట్టి పృచ్యంతే అని బహువచనంలో చెప్పాం క్రియాపదాన్ని కూడా. తర్వాత శిష్యైః ప్రశ్నః పృచ్యతే. శిష్యైః అని కర్త బహువచనంలో చెప్పినప్పటికీ ప్రశ్నః ఏకవచనమే కాబట్టి పృచ్యతే అని ఏకవచనంలోనే ఉంది. పైన ఉన్న 3 వాక్యాల్లో శిష్య కర్తృపదము, ప్రశ్నః కర్మపదము, పృచ్యతే క్రియాపదం. మొదటి వాక్యంలో కర్మ ఏకవచనంలో ఉంది, దాన్ని అనుసరించి క్రియాపదం పృచ్యతే ఏకవచనంలో ఉంది. రెండో వాక్యంలో కర్మ ప్రశ్నాః బహువచనంలో ఉన్నది, దాన్ని అనుసరించి క్రియాపదం పృచ్యంతే బహువచనంలో ఉన్నది. మూడో వాక్యంలో కర్తృపదం శిష్యైః బహువచనంలో ఉన్నది, అయినప్పటికీ కర్మపదం ఏకవచనంలో ఉన్నందున క్రియాపదం ఏకవచనంలోనే ఉంది, పృచ్యతే అనే ఉంది. అనగా కర్మణి ప్రయోగంలో కర్మపదము మార్పు చెందితేనే క్రియాపదము మార్పు చెందుతుంది. కర్తృపదం మారినంత మాత్రాన క్రియాపదము మార్పు చెందదు. కర్మణి ప్రయోగంలో క్రియాపదం ఆత్మనిపదిలోనే ఉంటుంది, పరస్మైపదిలో ఉండదు. తే అనుటకు ముందర యకారము తప్పక ఉండును. పఠ్ యతే, పచ్యతే, ఖాద్యతే, వంద్యతే ఇత్యాది. కర్మణి ప్రయోగంలో క్రియాపదము మధ్యమ ఉత్తమ పురుషుల్లో ఉండటం అరుదు. అంటే నా చేత ఇప్పుడు నా చేత చేయబడుతుంది అని ఇప్పుడు మనం దీని బాలకుడి చేత పుస్తకము చదవబడుతున్నది అని చెప్పేది ఎక్కువగా ఉంటుంది. కానీ దాన్ని మనం ఉదాహరణ చూస్తే నేను ఆ వాక్యాలు చెప్తాను ఉండండి. కాబట్టి మధ్యమ లేదా ఉత్తమ పురుషుల్లో సంబంధించిన వాక్యాలు చాలా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు చెప్తాను చూడండి. దుష్టేన అహం నింద్యే అంటే దుష్టుని చేత నేను నిందించబడుతున్నాను. ఇలాంటి ప్రయోగం మనకి చాలా తక్కువగా ఉంటుంది. అలాగే పిత్రా త్వం ఆహూయసే అంటే తండ్రి చేత నీవు పిలవబడుతున్నావు. ఇలాంటి వాక్యం కూడా అంటే మనం ఉత్తమ పురుషులోను మధ్యమ పురుషులోను వాక్యాలు తక్కువ చూస్తాం కర్మణిలో. భగిన్యా యూయం ప్రేషయధ్వే అంటే భగిని చేత, అక్క చేత, చెల్లి చేత, అక్క చేత అనుకోండి. యూయం ప్రేషధ్వే మీరు పంపబడుతున్నారు. ప్రేషయధ్వే యాక్చువల్లీ ఇట్లాంటివి మనకి మామూలుగా ఉత్తమ పురుష మధ్యమ పురుషులో వాక్యాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. కర్మపదం ఉన్న వాక్యాలు ఉత్తమలో కానీ మధ్యమలో ఉన్నవి చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మనకి ప్రథమ పురుషులోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఉదాహరణకి పఠతి, పఠ్యతే అవుతుంది. ఇలాంటి రూపాలు ఈ వెనక విస్తారంగా ఇవ్వబడ్డాయి. కర్మణి ప్రయోగంలో క్రియాపద రూపం ఆత్మనేపదం లాగా ఉంటుందని ఇంతకు ముందే చెప్పబడింది. కాబట్టి ఆత్మనేపద రూపాలను
అంటే వందతే వందేతే వందంతే తెలుసుకుంటే కర్మణి రూపాలను తెలుసుకున్నట్టే. ఉదాహరణకి పట్ధాతు కర్మణి ప్రయోగ రూపాలను ఇక్కడ ఇవ్వడమైనది. వీటి సహాయంతో అన్ని ధాతువుల రూపాలను సులభంగా ఊహించవచ్చును. మనకి తెలిస్తే ఇప్పుడు ఎవరైనా టక్కుమని వంద ధాతు ఆత్మనేపది కర్తరిలో రూపాలు ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్తారు? లట్లకారమా అండి? చెప్పండి మహోదయ. లట్లకారమా అండి? లట్లకారం చెప్పండి. వందతే వందేతే వందంతే, ఉమ్, వందసే వందేథే వందద్వే, అంతే వందే వందామహే వందామహే. అంతే. ఉత్తమం ఉత్తమం. సో ఇప్పుడు దాన్ని బట్టే ఇప్పుడు పటధాతుకి ఏమవుతోంది, పటధాతు కర్మణిలో వచ్చేసరికి యకారం చేరుతోంది. అది మనకి కింద ఏమవుతోంది, పఠ్యతే పఠ్యేతే పఠ్యంతే, పఠ్యసే పఠ్యేతే పఠ్యద్వే, పఠ్యే పఠ్యావహే పఠ్యామహే. సో రూపాలలో మనకి ఎటువంటి తేడా లేదు. వంద ధాతువుకి ఎలాంటి రూపాలైతే వచ్చేవో ఆత్మనేపదిలో అలాంటి రూపాలే ఇప్పుడు వేరే ధాతువులన్నిటికీ కూడా, అంటే పరస్మైపది ధాతువులకు కూడా యకారం చేరిన తర్వాత ఒక ధాతువు ఫామ్ అయినట్టు దానికి సిమిలర్ అవే అటాచ్మెంట్స్ వస్తాయి. సఫిక్సెస్ అన్ని మనం అక్కడ ఏమైతే నేర్చుకున్నామో అవే ప్రత్యయాలు ఇక్కడ చేరుతున్నాయి. వందతే వందేతే వందంతే లాగా పఠ్యతే పఠ్యేతే పఠ్యంతే, అక్కడ వందసే వందేథే వందద్వే లాగా ఇక్కడ పఠ్యసే పఠ్యేథే పఠ్యద్వే. వందే వందావహే వందామహే, ఇక్కడ పఠ్యే పఠ్యావహే పఠ్యామహే. సో అలాంటి సేమ్ అవే రూపాలు వస్తాయి. సో అక్కడ మనకి వంద ధాతువుకి ఆత్మనేపది రూపాలు మనకు అక్కడ వచ్చాయి అంటే ఇక్కడ మనకి వచ్చేసినట్టే. ఇవి కర్తరి కర్మణి ప్రయోగాల్లో స్పష్టత కోసం ఈ కింద ఇవ్వబడిన వాక్యాలను బాగా గమనించండి. ఇది మనం చదివేశాం. సో ఓకే, ఇవి ఒకసారి మీరు చదివిన తర్వాత అభ్యాసం చేద్దాం మనము. సరే, చాటు శ్లోకానికి వెళ్ళిపోదాం. అభ్యాసాలు మనం వచ్చే క్లాస్లో చేద్దాం. మనం ప్రస్తుతానికి మీరు కొంచెం చదువుదురు కానీ కొంచెం క్లారిటీ వస్తున్నప్పటికీ అప్పుడు అభ్యాసాలు ఇన్ఫాక్ట్ మీరు ఇంటి దగ్గర చేసుకొని వచ్చారంటే మన ఇక్కడ చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు ఎక్కడన్నా తప్పులు అయ్యాయి అంటే ఎందుకు అయ్యాయి అనేది కూడా డౌట్స్ మనం క్లారిఫై చేసుకోవచ్చు. చాటు శ్లోక 92వ పేజీ, అక్కడికి వెళ్ళిపోదాము. ఒక పండితుడు రాజుగారి ఆస్థానానికి వెళ్ళాడు. అతనిలో విశేష పాండిత్యం ఉన్న ఆస్థానంలోని అధికారులు అతడిని చాలా సామాన్యునిలాగా చూచారు. అతడి యోగ్యతను తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. రాజు కూడా వాళ్లలాగే ఉండిపోయాడు. అది కాక అధికారుల మాటలన్నిటికీ తలూపుతూ పండితుడిని ఉపేక్షించాడు. ఇతని పాండిత్యం తెలిసిన వాళ్ళు కొందరు ఉన్నప్పటికీ వాళ్ళు మనకెందుకులే అని తటస్థంగా ఉండిపోయారు. కొద్దిపాటి జ్ఞానం కలవారే గొప్ప పండితులలాగా గౌరవం పొందుతూ ఉండడం చూచి ఆ పండితుడు ఆస్థానం నుంచి బయటికి వచ్చి అక్కడే నిలబడి ఉన్న గాడిదను చూచి ఇలా అన్నాడు. ఇది కాంటెక్స్ట్ అన్నమాట. ఈ శ్లోకానికి కాంటెక్స్ట్ మనకి ఇలా ఇచ్చారు. ఈ సందర్భంలో ఒక కవి గారు ఇలా చెప్పారు అని. రే రే రసభ వస్త్రభార వహనాత్ కుగ్రాస మష్నాసి కిం రాజాశ్వాస్ వసతం ప్రయాహి చణకాభ్యూషం సుఖం భక్షయ సర్వాన్ ఉచ్చవతో హయా ఇతి అధికారే స్థిత రాజా తై రుపరిదిష్టమేవ మనుతే సత్యం తటస్థాః పరే రే రే రసభ వస్త్రభార వహనాత్ కుగ్రాసమశ్నాసి కిం రాజాశ్వావసతం ప్రయాహి చణకాభ్యూషం సుఖం భక్షయ సర్వాన్ పుచ్చవతో హయా ఇతి వదంత్యధికారే స్థితాః రాజా తైరుపదిష్టమేవ మనుతే సత్యం తటస్థాః పరే. దీని పదవిభాగం చూస్తే రే రే రసభ, రే రే అనేది సంబోధనకి యూజ్ చేసేది. రాసభ అంటే గాడిద. వస్త్రభార వహనాత్ ఇది ఒకటే పదము. కుగ్రాసం అశ్నాసి కిం, కుగ్రాసం అంటే ఎండుగడ్డి. అశ్నాసి కిం రాజ అశ్వ ఆవసతం, రాజాశ్వావసతం అంటే రాజ అశ్వ ఆవసతం అంటే వాటికి రాజుగారి గుర్రాలన్నీ ఒక చోటు ఉంటాయి కదా, స్టేబుల్ అంటాం మనం ఇంగ్లీష్లో. అంటే గుర్రాలన్నీ పెట్టే ఒక గుర్రపుశాల అనుకోండి, దాన్ని ఆవసతం అంటారు. అశ్వావసతం రాజ అశ్వ ఆవసతం. ప్రయాహి అనేది క్రియాపదం. ఇక్కడ గో అని, వెళ్ళు, అక్కడికి వెళ్ళు అని మధ్యమ పురుషులో చెప్తున్నారు.
చణకాభ్యూషం. చణకాభ్యూషం అంటే ఉడికించిన శనగలు. చణకములు అంటే శనగలు. చణకాభ్యూషం అంటే ఉడికించిన శనగలను సుఖం భక్షయ. సర్వాన్ ఉచ్చవతో హయా. ఉచ్చవతః హయా అని అంటే హయా అంటే గుర్రం. ఇది వదంతి అత్ర అధికారే స్థిత. వదంతి అత్ర అధికారే అన్నమాట. వదంత్యత్యధికారే అంటే వదంతి అత్ర అధికారే స్థితాః రాజా తైః ఉపదిష్టం ఏవ. తైరుపదిష్టం ఏవ అంటే తైః ఉపదిష్టం ఏవ మనుతే సత్యం తటస్థాః పరే. ఇక్కడికి ఇది పద విభాగం. ఇది ఇప్పుడు మనకి అర్థం తెలుసుకుంటే రే రాసభ అంటే బయట ఉన్న గాడిదని ఈ కవి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? వస్త్రభార వహనాత్ అంటే వస్త్రములు, ఈ రాజుగారి దగ్గర ఆస్థానంలో ఆ చాకలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గాడిదనమాట అది. ఆ గాడిదకి నువ్వు ఆ రాజుగారి బట్టలు అవి ఉతకడానికి పెద్ద పెద్ద మూటలు కట్టి ఆ గాడిదల మీద పెట్టి వాళ్ళు ఆ ఉతకడానికి తీసుకెళ్లి ఉతికినవి బట్టలన్నీ తీసుకొస్తున్నారు అనమాట చాకలి వాళ్ళు. ఆ భారం వల్ల కుగ్రాసం అశ్నాసికిం అది చేసి ఎండుగడ్డిని తింటున్నావా. అశ్నాసి అంటే తింటున్నావు అని. అశ్నాసి అంటే తింటున్నావు అని మధ్యమ పురుషాది. అశ్నాసికిం అంటే తింటున్నావా అంటే ఎండుగడ్డిని తింటున్నావా. ఎందుకు వచ్చిన ఎండుగడ్డి నీకు? రాజాశ్వవసతం ప్రయాహి అంటే రాజ అశ్వ ఆవసతం అంటే రాజుగారి గుర్రపుశాలకి వెళ్ళు. ప్రయాహి అంటే వెళ్ళు. చణకాభ్యూషం సుఖం భక్షయ అక్కడ గుర్రాలకన్నిటికీ ఉడికించిన శనగలు పెడతారు కదా, గుగ్గిళ్ళు అంటారు వాటిని. ఆ గుగ్గిళ్ళు నువ్వు కూడా ఈ ఎండుగడ్డిని ఎందుకు తినడము, హాయిగా గుర్రపుశాలకి వెళ్ళి ఆ గుర్రాలన్నిటితో పాటు నువ్వు ఉడికించిన శనగలను ఆ గుగ్గిళ్ళనే తిను అని చెప్తున్నారు. ఎందుకు అంటే సర్వాన్ పుచ్చవతో హయా అంటే తోక ఉన్న ప్రతీది. సర్వాన్ పుచ్చవత, పుచ్చము అంటే తోక, పుచ్చవత అంటే తోకం కలిగి ఉన్నది. సర్వాన్ పుచ్చవత అంటే తోక ఉన్న ప్రతి దానిని హయా ఇది వదంతి అంటే గుర్రము అని ఇక్కడ అంటున్నారు. అత్ర అధికారే స్థితాః అత్ర ఇక్కడ అధికారంలో ఉన్నవాళ్ళు అంటే ఈ మంత్రులు, వేరే వేరే ఇతర అధికారులు తోక ఉన్న ప్రతిదాన్ని గుర్రం అనే అంటున్నారు. అంటే దాని ఇంపార్టెన్స్ తెలుసుకోవట్లేదు. నిజంగా అది గుర్రమా గాడిద అని చూసుకోవట్లేదు. తోకున్న ప్రతి ఒక్కదాన్ని గుర్రం అనే అంటున్నారు. అలాంటప్పుడు నువ్వెందుకు పిచ్చిదానిలాగా బయట ఇక్కడ అన్ని మూటలు మోసుకుంటూ కష్టపడుతూ, అంటే ఆ కష్టం కాస్త నువ్వు పడుతున్నావు, అవేమో గుగ్గిళ్ళు తింటున్నాయి హాయిగాను. నువ్వెందుకు ఈ ఎండుగడ్డి తింటూ ఇక్కడ కష్టపడుతున్నావు? నువ్వు హాయిగా గుర్రపుశాలకు వెళ్ళు. ఎలాగా నిన్ను తోకున్న వాటిని ప్రతిదాన్ని గుర్రం అనే అంటున్నారు కాబట్టి నిన్ను గుర్రం అనుకొని నీకు ఆ గుగ్గిళ్ళు పెట్టేస్తారు. హాయిగా గుగ్గిళ్ళే తిందు కానీ నీకెందుకు ఈ ఎండుగడ్డి తిన్నావు అంటోంది. పోని దానికి రాజేమన్నా ఆయన విజ్ఞతని వాడుతున్నాడా? రాజా తైహి ఉపదిష్టం ఏవ మనుతే సత్యం అంటే రాజు ఏం చేస్తున్నాడు? తైహి ఉపదిష్టం వారి చేత, ఉపదిష్టం వారి చేత ఉపదేశించబడినది అంటే వారి చేత చెప్పబడినది ఏదైతే ఉందో తదేవ అంటే దాన్నే మనుతే సత్యం దాన్నే నిజమని నమ్ముతున్నాడు. తటస్థాహ పరే తటస్థాహ పరే అంటే మిగతా తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తటస్థంగా ఉండిపోతున్నారు. అంటే వాళ్ళకి తెలుసు వీళ్ళు నిజమైన పండితులు కాదు అని తెలుసు. అయినప్పటికీ అంటే అది గుర్రం కాదు గాడిదే అని వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ రాజుగారు ఎప్పుడైతే వారి ఉపదేశాన్ని నిజము అని భావిస్తున్నారో, అధికారంలో ఉన్న వాళ్ళకేమో ఉచ్చవత హయా ఇది మనుతే అని వాళ్ళు ఏమనుకుంటున్నారు? తోకున్న ప్రతి ఒక్కటి గుర్రమే అని భావిస్తున్నారు. అయితే రాజుగారైనా కాదు అది గుర్రం కాదు గాడిద అని ఆయన విజ్ఞతను ఉపయోగించట్లేదు. ఇంకా తటస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసిన వాళ్ళు సరే నాకెందుకులే అని ఊరుకుంటున్నారు అని. అంటే దీన్ని మనం ఈ కాంటెక్స్ట్ కి అన్వయించుకుంటే ఇప్పుడు ఆయన ఎంతో చదువుకున్న పండితుడు అక్కడికి వచ్చాడు. అక్కడేమో చిన్న చిన్న ఏం పెద్ద పాండిత్యం లేని గొప్ప వాళ్ళనే చాలా గొప్పగా చూస్తున్నాడు రాజు. వాళ్ళతో సమానంగా ఇంత పాండిత్యం గల వాడిని సమానంగా చూసి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే తోకు ఉన్నవన్నీ గుర్రాలుగానే భావిస్తున్నారు. అంటే ఏంటి? అధికారులు పాండిత్యం ఉన్నా లేకపోయినా ఏదో అంతో ఇంత మిడిమిడి
ప్రజ్ఞ కలిగిన వాళ్ళని కూడా గుర్రాలుగా అంటే గొప్ప పండితులుగా భావిస్తున్నాడు. పోని రాజేమో వాళ్ళు చెప్పిన వాటన్నిటికీ తల ఊపుతున్నాడు. తెలిసిన వాళ్ళు నిజంగా పండితులు కొంతమంది ఉన్నారు, లేకపోలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, తటస్థంగా ఉన్నారు. అంటే వాళ్ళు మాకెందుకులే, మరి మేం చెప్పామంటే ఈ అధికారుల వల్ల మాతో గొడవలు ఎందుకు వాళ్ళతో అని వాళ్ళు ఏం మాట్లాడకుండా ఊరుకున్నారు అని చెప్పి ఆ గాడిదకి చెప్తున్నట్టుగా చెప్పి ఆయన ఫేస్ చేసిన, అప్పుడు ఆయన ఎదుర్కొన్న విషయాన్ని అక్కడ చెప్తున్నాడు అనమాట. సో ఓరి గాడిద, బట్టలను మోయడమే కాక ఎండిపోయిన గడ్డినెందుకు నములుతావు? రాజుగారి గుర్రాల శాలకు వెళ్ళు, అక్కడ వండిన గుగ్గిళ్లను నీవు తినవచ్చును. ఎవరైనా నిన్ను అక్కడి నుండి తరుముతారేమో అని భయం నీకు వద్దు. ఇక్కడ అధికారులు తోక ఉన్నవన్నీ గుర్రాలు అని అంటారు. రాజుగారు వారు చెప్పిన వాటన్నిటికీ తల ఊపుతాడు. ఇక్కడ తెలియని వాళ్ళు అని ఉంటే తెలిసిన వాళ్ళని మార్చుకోండి. అంటే నిజమైన పండితులు ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా ఏమి మాట్లాడకుండా ఊరికే ఉంటారు. తెలిసిన వాళ్ళు కూడా ఏం మాట్లాడకుండా ఊరికే ఉంటారు అని, తటస్థంగా ఉంటారు అని చెప్పడం ఈ చారు శ్లోకం యొక్క అర్థం. అంటే రాజుగారులు అప్పుడంతా రాజులు కాలంలో ఈ చారు చక్షులను అంటారు వాళ్ళని, రాజులను. అందుకని అంటే కొంతమంది వాళ్ళకి నమ్మకస్తులైన వాళ్ళు, కొంతమంది అధికారులు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు అదే వింటారు. వీళ్ళ విజ్ఞతని ఎక్కువ మంది అంత ఉపయోగించేవారు కాదు. రాజులు 10 మందో 15 మందో అధికారులు ఉంటారు, వారిని పంపిస్తారు. వాళ్ళు ఏం చెప్తే అదే నిజము అనుకొని వారు భావించేవాళ్ళు చాలా మంది రాజులు. సో అటువంటి రాజు దగ్గరికి ఒక పండితుడు వెళ్ళి చూసి, ఆ అధికారులు ఇలా ఆయన పాండిత్యాన్ని గుర్తించలేకపోయారు, ఆయనని కూడా ఏమీ పాండిత్యం లేని మామూలు కవులతో సమానంగా చూశారు అనే బాధతో ఆయన ఇట్లా బయటికి వచ్చి ఒక గాడిదను చూసి, నువ్వు ఇక్కడ ఎందుకు, గుర్రాల శాలకు వెళ్ళి అక్కడ హాయిగా వాటితో పాటు నువ్వు ఇంత కష్టపడి ఇన్ని బట్టలు మోసి ఈ ఎండుగడ్డిని ఎందుకు తింటావు, హాయిగా వెళ్ళి అక్కడ గుగ్గిళ్ళనే తినచ్చు కదా అని చెప్పేసి ఈ విధంగా చాటు శ్లోకాన్ని చెప్పారనమాట. సమస్య అహం చ త్వం చ రాజేంద్ర. అక్కడ చ లేకపోతే రాసుకోండి, మీ పుస్తకంలో లేకపోతే. అహం చ త్వం చ రాజేంద్ర లోకనాథౌ ఉభావపి బహువ్రీహిరహం రాజన్ షష్ఠీ తత్పురుషో భవాన్. ఇది చాలా బాగుంటుందండి. ఇది మనకి అంటే చాలా సరే, ఇది చెప్పుకున్న తర్వాత నేను మీకు ఆ శ్లోకం, మీకు ఆ కథ చెప్తాను. అహం చ త్వం చ రాజేంద్ర లోకనాథౌ ఉభావపి బహువ్రీహిరహం రాజన్ షష్ఠీ తత్పురుషో భవాన్. ఇక్కడ పదవి భాగం చూస్తే అహం చ త్వం చ రాజేంద్ర లోకనాథౌ, ఇది ద్వివచనం. లోకనాథ శబ్దానికి ద్వివచనం లోకనాథౌ. ఉభౌ అపి, ఉభావపి అనేది ఉభౌ అపి. బహువ్రీహి అహం రాజన్ షష్ఠీ తత్పురుషః భవాన్. అంటే ఏంటి, ఒక భిక్షకుడు చెప్తున్నట్టు ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి, అహం చ త్వం చ రాజేంద్ర. రాజేంద్ర అంటే ఓ రాజా, అహం చ త్వం చ నేను నువ్వు కూడా, లోకనాథౌ లోకనాథులమే, ఇద్దరం కూడా లోకనాథులమే. ఉభావపి ఉభౌ అపి మన ఇద్దరం కూడా లోకనాథులమే. అంటే రాజు లోకనాథుడు అంటే అర్థం ఉంది. ఇప్పుడు మరి భిక్షకుడు తనని తాను లోకనాథుడు అని ఎలా అనుకుంటున్నాడు అని మనకు సందేహం వస్తుంది కదా. దానికి ఆయన రెండో వాక్యంలో, రెండో పాదంలో దానికి ఎలాగో చెప్పాడు. బహువ్రీహి అహం రాజన్ అంటే రాజా, నేను బహువ్రీహి. అంటే బహువ్రీహి సమాసం, అక్కడ లోకనాథ శబ్దానికి బహువ్రీహి సమాసం తీసుకుంటే అది నాకు వర్తిస్తుంది. షష్ఠీ తత్పురుషో భవాన్, షష్ఠీ తత్పురుషం తీసుకుంటే నీకు వర్తిస్తుంది. అంటే మన సమాసాలు ఇక్కడ మనం నేర్చుకోకపోయినా మనకి బేసిక్ గా షష్ఠీ తత్పురుష బహువ్రీహి అనే కొంచెం ఐడియా చాలా మందికి మీకు ఉంటుంది కాబట్టి ఆ బేసిస్ మీద చెప్తున్నాను. బహువ్రీహి అంటే మనకు అన్యపద ప్రాధాన్యమైనది అని చెప్పుకుంటాం. అంటే అక్కడ లోకము నాథుడుగా కలవాడు, లోకము కాదు నాథుడు కాదు, ఇక్కడ లోకము నాథుడుగా కలవాడు ఎవరు, ఆ భిక్షగాడు. అది బహువ్రీహి సమాసం. లోకనాథ అంటే ఇప్పుడు బహువ్రీహి సమాసం అంటే ఏంటి, అన్యపద ప్రాధాన్యం ఉండేది. అంటే రెండు పదాలు ఉంటే సమాసంలో రెండు పదాలు అతనికి డైరెక్ట్ గా వర్తించదు, లోకము వర్తించదు, నాథుడు వర్తించదు. అయితే లోకము ఎవరికి, లోకము నాథుడుగా కలవాడు ఎవరో అతను ఈ భిక్షకుడు అన్నమాట. ఇది బహువ్రీహి సమాసం. అదే అంటే లోకః నాథః యస్య సహ అన్నమాట. దానికి విగ్రహ వాక్యం లోకః నాథః యస్య సహ, అది బహువ్రీహి సమాసం అవుతుంది. అంటే లోకనాథం అనడానికి ఒక అర్థం ఏంటి, లోకము
నాథుడుగా కలవాడు. ఇప్పుడు మరి అంతే కదా, అతను భిక్షకుడు అంటే లోకమంతా నాథుడే, అందరి దగ్గరికి వెళ్ళి ఆయన అడుక్కుంటాడు, ఆయనకి ఏం వస్తే అది ఆయన తింటాడు. సో అందుకని లోకము నాథుడుగా గలవాడు. లోకః నాథః యస్య సహ, అది బహువ్రీహి. మరి రాజుకి ఎలా వర్తిస్తుంది? లోకమునకు నాథుడు, లోకస్య నాథః, అది షష్ఠీ తత్పురుష సమాసం. సో అదే పదానికి లోకనాథ అనే సమాస పదానికి రెండు అర్థాలు తీసుకున్నాడు. ఒకటేంటి, లోకము ఎవరికైతే నాథుడిగా ఉందో, లోకము నాథుడిగా కలవాడు ఈ భిక్షకుడు, లోకమునకు నాథుడు ఆ రాజు. సో అందుకని ఏమంటున్నాడు, అహం చ త్వం చ రాజేంద్ర, ఓ రాజేంద్ర నేను నువ్వు కూడా లోకనాథులమే, ఇద్దరము లోకనాథులమే. ఎలాగంటావేమో, నేనేమో బహువ్రీహి సమాసం అంటే ఇందాక చెప్పుకున్నట్టు లోకము నాథుడుగా కలవాడిని నేను, షష్ఠీ తత్పురుష భవాన్, లోకమునకు నాథుడివి నీవు అని చెప్పాడు. సో ఇక్కడ కింద తాత్పర్యం ఏమిచ్చాడు, ఒకానొక భిక్షకుడు రాజుగారి దగ్గరకు వెళ్ళి, రాజా మన ఇద్దరము లోకనాథులమే, కాకపోతే నేను బహువ్రీహి సమాస ప్రకారంగా లోకనాథుడిని, నీవు షష్ఠీ తత్పురుష సమాస ప్రకారంగా లోకనాథుడివి అని అన్నాడు. రాజుగారు దీనిని అర్థం చేసుకున్నారా, మీరు సమాధానాన్ని కనుక్కోండి అన్నారు. సరే, సమాధానం కూడా మనం చెప్పుకుందాం. ఇక్కడ వరకు ఏమైనా సందేహం ఉంటే అడగండి, చాటు శ్లోకంలో కానీ సమస్యలో కానీ. అయితే సుభాషితం చెప్పుకుందాము. పద్మాకరం దినకరో వికచీకరోతి, చంద్రో వికాసయతి కైరవ చక్రవాలం, నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి, సంతః స్వయం పరహితే నిహితాభియోగాః. మళ్ళీ చదువుతాను. పద్మాకరం దినకరో వికచీకరోతి, చంద్రో వికాసయతి కైరవ చక్రవాలం, నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి, సంతః స్వయం పరహితే నిహితాభియోగాః. పద విభాగం చూస్తే పద్మాకరం, దినకరః, దినకరో అని ఉంది అంటే అక్కడ విసర్గ ఉండాలి కదా, దినకరః వికచీకరోతి, చంద్రో అంటే చంద్రః, వికాసయతి కైరవ చక్రవాలం, న అభ్యర్థితః, నా అభ్యర్థితో అయింది, నా అభ్యర్థితః జలధరోపి అంటే అది మనం అనుకున్నాం కదా, ఎస్ లాగా ఉండేది అవగ్రహము అని చెప్పుకున్నాం కదా, అది ఉన్నప్పుడల్లా దాని తర్వాత అకారం ఉంది అని మనకు అర్థం. అక్కడ సంధి జరిగింది, దాని తర్వాత అకారం ఉంది అని అర్థం. జలధరః అపి ఉందన్నమాట అక్కడ. జలధరః అపి జలం దదాతి, సంతః స్వయం పరహితే నిహితాభియోగాః. ఓకే, ఇక్కడ చూస్తే దీనికి అన్వయార్థం. ఇప్పుడు మనకి మూడు వాక్యాలు ఉన్నాయి, 4 వాక్యాలు ఉన్నాయి. నిజానికి 4 వాక్యాలు ఉన్నాయని ఎలా అంటున్నామంటే, 4లోనూ 4 క్రియాపదాలు ఉన్నాయి. మొదటి దానిలో ఏంటి, వికచీకరోతి అనేది క్రియాపదం, రెండవ దానిలో వికాసయతి అనేది క్రియాపదం, తర్వాత 3వ వాక్యంలో దదాతి అనేది క్రియాపదం, నిహితాభియోగాః అనేది యాక్చువల్గా ఏంటంటే నిహితాభియోగాః భవంతి అన్నమాట, వాళ్ళు ఆ విధంగా ఉంటారు అని చెప్పడం. సో భవంతి అనేది అధ్యాహారం చేసుకోవాలి మనం ఇక్కడ, నిహితాభియోగాః భవంతి. సో భవంతి అనేది క్రియాపదము, కానీ ఇక్కడ మనకు కనిపించట్లేదు, దాన్ని మనం అధ్యాహారం చేసుకుంటాం. సో వీటికి ఇప్పుడు అర్థం చూస్తే, మొదటి వాక్యం చూస్తే పద్మాకరం దినకరో వికచీకరోతి, పద్మాకరం దినకరః వికచీకరోతి. అన్వయంగా చూస్తే దినకరః అంటే సూర్యుడు, పద్మాకరం అంటే కమలమును, వికచీకరోతి వికసింప చేస్తాడు, అది మొదటి వాక్యం. దినకరః పద్మాకరం వికచీకరోతి అంటే సూర్యుడు కమలమును వికసింప చేస్తాడు. చంద్రః వికాసయతి కైరవ చక్రవాలం, దానికి చంద్రః కైరవ చక్రవాలం వికాసయతి, ఇది అన్వయం. అంటే చంద్రః అంటే చంద్రుడు, కైరవ చక్రవాలం అంటే నల్ల కలువలు, చక్రవాలం అనేది కైరవం అంటే కలువలు, నల్ల కలువల యొక్క చక్రవాలం అంటే వాటి సముదాయాన్ని, ఒక బొకే లాంటిది అనుకోండి, వాటి సమూహాన్ని, బొకే కూడా కాదు, సమూహాన్ని, నల్ల కలువల సమూహాన్ని చంద్రుడు వికసింప చేస్తాడు, వికాసయతి వికసింప చేస్తాడు. సో చంద్రః కైరవ చక్రవాలం వికాసయతి. 3వ వాక్యం, నా అభ్యర్థితః జలధరః అపి జలం దదాతి అంటే జలధరః అంటే మేఘము, నా అభ్యర్థితః
అపి అంటే అభ్యర్థిత అంటే అడగబడడం, అభ్యర్థిత అంటే అతను అడగబడ్డాడు అని, నా అభ్యర్థిత అంటే అడగబడలేదు, అడగబడకపోయినప్పటికీ అని, నా అభ్యర్థిత అపి అంటే అడగబడ అంటే మేఘాన్ని మనం ఎవరెవరు వెళ్ళి అడగట్లేదు మాకు వర్షాన్ని ఇవ్వు ఇవ్వు అని, ఆయనే నిండిపోయాడంటే మేఘం కురిసిపోతుంది వర్షంలో. అందుకని నా అభ్యర్థిత అపి జలధర, సో జలధర ముందర రాస్తాము, జలధర నా అభ్యర్థిత అపి జలం దదాతి, నీటిని ఇస్తాడు. మేఘము అడగకపోయినా నీటిని ఇస్తుంది, దదాతి ఇస్తుంది. సంతః స్వయం పరహితే నిహితాభియోగా భవంతి. సో సంతః అంటే సత్పురుషులు స్వయం తమకు తాముగా పరహితే ఇతరుల హితము కోసము నిహితాభియోగా భవంతి. నిహితాభియోగా అంటే వారి గురించి నిశ్చయముగా అటువంటి వారికి సహాయం చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ఇప్పుడు దానికి అన్వయార్థం చూద్దాం. దినకర సూర్యుడు పద్మాకరం కమలమును వికచీకరోతి వికసింపచేస్తాడు. చంద్ర చంద్రుడు కైరవ చక్రవాలం నల్ల కలువల సముదాయమును వికాసయతి వికసింపచేస్తాడు. జలధర మేఘము నా అభ్యర్థిత అపి అంటే అడగకపోయినా జలం నీటిని ఇస్తుంది, దదాతి. సంతః సత్పురుషులు స్వయం తమకు తాముగా పరహితే ఇతరుల హితం కోసం నిహితాభియోగా భవంతి అంటే ఏ విధంగా అయితే కమలము అడగకపోయినా సూర్యుడు కమలాన్ని వికసింప చేస్తాడు. కమలం అడగదు కదా, కానీ ఎప్పుడైతే పొద్దున్న సూర్యుడు ఉదయిస్తాడో ఆ సూర్యకిరణాలు సోకడం వలన కింద కమలములు సరస్సుల్లో ఉన్న కమలములన్నీ కూడా విచ్చుకుంటాయి. అది కమలములు అడిగాయని కాదు, సూర్యుడు తన డ్యూటీగా చేస్తాడు అని చెప్తున్నాడు ఇక్కడ. చంద్ర కైరవ చక్రవాలం వికాసయతి అంటే చంద్రుడు కూడా నల్ల కలువల సముదాయం, ఈ నల్ల కలువలన్నీ కూడా రాత్రిపూట వెన్నెల వల్ల విచ్చుకుంటాయి అంటారు. సో చంద్రకిరణాలు సోకడం వల్ల ఈ నల్ల కలువలన్నీ విచ్చుకుంటాయి. సో ఏ విధంగా అయితే పొద్దున సూర్యుడు కమలములను వికసింపచేస్తాడో అలాగే ఈ నల్ల కలువల సముదాయమును చంద్రుడు రాత్రిపూట వికసింపచేస్తాడు. నా అభ్యర్థిత ఎవరు అడగకుండానే జలధర అంటే మేఘము తనలోని వర్షపు నీటిని ఇస్తుంది, తన నీటిని ఇస్తుంది. అదేవిధంగా సత్పురుషులు తమకు తాముగా ఇతరుల హితం కోసము నిశ్చయము కలవారు అయి ఉంటారు. సో వాళ్ళు అడగకుండానే తమకు తాముగా వారు సహాయం చేయడానికి, వారి హితం కోసం పాటుపడడానికి రెడీగా ఉంటారు అని చెప్పారు. తాత్పర్యం సూర్యుడు కమలాలను వికసింపచేస్తాడు, చంద్రుడు తనకు తానుగా నల్లు కలువలను వికసింపచేస్తాడు. ఎవరు ప్రార్థించకపోయినా మేఘాలు వర్షాన్ని కురిపిస్తాయి. అంటే సజ్జనులు తమకు తాముగా పరోపకారం చేస్తారు. సూర్యుడు చంద్రుడు మేఘాలు పరోపకారాన్నే స్వభావంగా కలిగి ఉన్నాయి. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించక కర్తవ్యాన్ని నిర్వహించే వారి సజ్జనులు, వారికి లోకోపకారానికి మించిన పని లేదు. ఇది దానికి తాత్పర్యం. సో రెండోది కూడా చూశాక అప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే తీసుకుందాం. ఆరభంతే అల్పమేవాజ్ఞాః కామం వ్యగ్రా భవంతి చ మహారంభాః కృతధియః తిష్టంతి చ నిరాకులాః. ఆరభంతేల్పమేవాజ్ఞాః అల్పమేవాజ్ఞాః అన్నమాట. ఆరంభంతేల్పమేవాజ్ఞాః కామం వ్యగ్రా భవంతి చ మహారంభాః కృతధియః తిష్టంతి చ నిరాకులాః. ఇక్కడ పదవి భాగం చూస్తే ఆరభంతే అవగ్రహం ఉంది కాబట్టి తర్వాత అల్పం ఏవ అజ్ఞాః కామం వ్యగ్రాః భవంతి చ మహారంభాః కృతధియః తిష్టంతి చ నిరాకులాః. అజ్ఞాః అంటే మూర్ఖులు, అజ్ఞాః అంటే మూర్ఖులు, అజ్ఞానులు. అల్పం ఏవ అన్వయార్థం అంటే ఇప్పుడు దీనికి మెయిన్ గా అర్థం చెప్పుకోవాలి అంటే చిన్న పనులను కూడా మొదలుపెట్టి మూర్ఖులు ఎంతో కంగారు పడిపోతారు. వ్యగ్రాహ అంటే చాలా ఎంతో కంగారు పడిపోతారు. అలాగే కానీ ఎంతో వ్యగ్రతకు గురవుతారు. కానీ కృతధియ అంటే తెలివైన వాళ్ళు, పని చేయడం తెలిసిన వాళ్ళు, అటువంటి వారు ఏం చేస్తారు? మహారంభాహ అంటే పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పెద్ద పెద్ద పనులు మొదలు పెట్టినా కూడా నిరాకులాహ తిష్టంతి అంటే కామ్గా, ఎటువంటి ఆవేశం లేకుండా, ఎటువంటి అయ్యో ఎలా అయిపోతుందో ఏమవుతుందో అన్న కంగారు లేకుండా కామ్గా ప్రశాంతంగా ఉంటారు అని చెప్పడం అన్నమాట. ఇది అజ్ఞాహ అంటే మూర్ఖులు, అజ్ఞులు. అల్పం ఏవ ఆరభంతే
చిన్న పనినే మొదలు పెడతారు. కామం వ్యగ్రాహ భవంతి చ, అంటే కామం అంటే మిక్కిలి, వ్యగ్రాహ వ్యగ్రత కలవాళ్ళు, భవంతి చ అవుతారు కూడా, అవుతారు అని అర్థం ఉంది. కానీ మహారంభాహ పెద్ద పనిని మొదలుపెట్టిన వారైనను, కృతధియ పని తెలిసిన వాళ్ళు, నిరాకులాహ బెంగలేని వాళ్ళై తిష్టంతి ఉంటారు, బెంగలేని వాళ్ళై ఉంటారు. నేర్పులేని వాళ్ళు చిన్న పనిని మొదలు పెడతారు, ఎంతో కంగారు పడుతుంటారు. పనితనం గలవాళ్ళు గొప్ప గొప్ప పనులను తలపెట్టి కూడా దిగులు లేకుండా ఉంటారు. మొదటి రకం మనుషులను మనం రోజు చూస్తాము, ఏదో ఒక పనిని మొదలు పెడతారు, చిన్న చిన్న విషయాలకు కంగారు పడుతూ ఓడిపోతూ ఉంటారు. రెండవ రకం మనుషులు అరుదుగా కనిపిస్తారు, తమ లక్ష్యాన్ని గొప్ప కార్యం మీద ఉంచి చేస్తున్నది పెద్ద పని అయినప్పటికీ కంగారు లేకుండా ప్రశాంతంగా పనులను సాధిస్తారు. ఇది ఈ సుభాషితం యొక్క అర్థము. ఈ సుభాషితాలు రెండిట్లో ఏమైనా అర్థం కాని విషయం ఉందా? సమస్య సెకండ్ లైన్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్. ఓకే, అస్తు మహోదయ. బహువ్రీహిరహం రాజన్ షష్ఠీ తత్పురుషో భవాన్ మీన్స్, రాజన్, హే రాజన్, బహువ్రీహి అహం, I am బహువ్రీహి, భవాన్ షష్ఠీ తత్పురుషః, మీనింగ్ I can be implied by, meaning my meaning can be implied by using bahuvrihi samasa, but when you apply shashti tatpurusha you get what you are. That is what it means there. So bahuvrihi means anya pada pradhanyam, meaning you have two words there, but in that samasa, in the final meaning you won't have importance to any of the two words. So here it is lokanadaha, that means lokamu, the person to whom lokam is the natha, who is the swami, meaning for that particular person the entire world is the lord. The person to whom the entire world is the lord, he is also lokanatha, and the person who is the lord of the entire loka is also lokanatha. It is like that. So the person to whom the entire world is natha, swami, or the lord is this bhikshika, because he gets alms from only these people. The entire world gives him alms through which he does his livelihood. But when it is implied to the king, he is the lord of the entire loka. He gives alms to all these people, so he is the lord for the entire loka. So that is how shashti tatpurusha means lord of the loka. So it is shashti tatpurusha there. Here it is to whom loka is the lord, so that is bahuvrihi here. So this bahuvrihi samasa, meaning in bahuvrihi applies to this bhikshika, and the meaning in shashti tatpurusha applies to the raja. So that is how both of us are lokanatha. That is what this bhikshika is saying to the raja. Radha Raghu Mahoday, hope you understood it now. Yes, astu, very good, uttama. Then కావ్యకథ మన అభ్యాసంతో పాటు కావ్యకథలో క్వశ్చన్స్ కూడా చూద్దామండి. నెక్స్ట్ క్లాస్కి ఒకసారి కావ్యకథ చదివి ఈ ప్రశ్నలు కూడా చూసుకొని రండి. తర్వాత అన్వయ క్రమం చూద్దాము. అన్వయ క్రమంలో మనం రామాయణంలో కథ చూస్తున్నాము. సంక్షేప రామాయణంలోవి 100 శ్లోకాల్లోంచి మనకు కొన్ని సెలెక్టెడ్ గా కథ వర్ణలను తీసేసి కథ గమనాన్ని మాత్రమే ఇచ్చే శ్లోకాలను మనకి ఇక్కడ ఇస్తున్నారు అని మనం చెప్పుకున్నాము. ఇక్ష్వాకు వంశ ప్రభావతో మొదలు పెట్టారు, దానికి ముందర మంగళాచరణంతో స్టార్ట్ చేశారు ఆయన కూజంతం రామరామేతి అని. తర్వాత ఇక్ష్వాకు వంశ ప్రభవ అని రాముల వారిని ఫలానా ఇన్ని గుణాలు ఉన్నవాడు ఉన్నాడు, అప్పట్లో లోక ప్రసిద్ధుడై ఉన్నాడు అని చెప్పారు అక్కడ. తర్వాత ఎటువంటి సద్గుణాలు కలిగినటువంటి తమేవం గుణ సంపన్నం రామం, అటువంటి గుణ సంపన్నుడైన రాముణ్ణి యువరాజుగా చేయాలని వాళ్ళ తండ్రి గారైన దశరథుడిని అనుకున్నారు అని చెప్పాము. తర్వాత ఈ అభిషేక సంభారాలను చూసి ఈ అతని భార్య అయినటువంటి దేవి కైకేయి ఆయనను 2 వరాలు కోరింది. ఒకటేమో రాముడి యొక్క వివాసనము, ఇంకొకటి భరతుడి యొక్క అభిషేకం. ఇవి 2 కోరారు. కోరేసరికి ఈయన మన దశరథ మహారాజు వేరే చేయగలిగింది ఏం లేక ధర్మపాశేన బద్ధ ఆయన, అందుకని ఈ ధర్మపాశంతో కట్టబడినటువంటి వాడు, అతనికి ప్రియం సుతం రామం, అటువంటి ఆయనకి ప్రియుడైనటువంటి, ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి ప్రియసుతుడైనటువంటి రాముడిని వనవాసానికి వెళ్ళమని
చెప్పారు. అప్పుడు అటువంటి రాముడు వెంటనే పితృ ఆజ్ఞని అనుసరించి ఆ తల్లి అయినటువంటి కైకేయి దేవికి కూడా సంతోషం కలిగించేలాగా ఆయన వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఇలా వెళ్తున్నటువంటి రాముడిని ఇక్కడ సుమిత్రానందన వర్ధన, ఇటువంటి సుమిత్రకి ఆనందం కలిగించేటటువంటి లక్ష్మణుడు ఈ తం వ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణో అనుజగామ, ఇటువంటి రాముడిని లక్ష్మణుడు కూడా అనుజగామ, అతని వెంట వెళ్ళాడు. అంతేనా? లక్ష్మణుడే కాకుండా రామస్య దహిత భార్య నిత్యం ప్రాణ సమాహిత, ఆయనకి ఎంతో ప్రాణసమమైనటువంటి సీతాపి అనుగత, ఏ విధంగా అనుగమించింది? శశినం రోహిణి తథా, ఏ విధంగా అయితే చంద్రుడిని రోహిణి నక్షత్రం ఎప్పుడు వెన్నంటే ఉంటుందో ఆ విధంగా ఈ రాముడిని సీతాదేవి కూడా అనుగమించి, సీతాదేవి కూడా అనుసరించి వాళ్ళు ముగ్గురు కలిసి వనానికి బయలుదేరారు. ఇక్కడ వరకు మనం పోయిన పాఠంలో చూసాము. ఇక్కడ మనం తర్వాత కథని చూస్తున్నాము. పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ శృంగవేర పురే సూతం గంగాకూలే వ్యసర్జయత్ గుహమాసాద్య ధర్మాత్మ నిషాదాధిపతిం ప్రియం. పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ శృంగవేర పురే సూతం గంగాకూలే వ్యసర్జయత్ గుహమాసాద్య ధర్మాత్మ నిషాదాధిపతిం ప్రియం. పదవి భాగం చూస్తే పౌరైహి అంటే పౌరుల చేత, పురజనుల చేత, అనుగతః అనుసరించబడినటువంటి వాడు, దూరం అంటే దూరం వరకు, చాలా దూరం వరకు, పిత్ర అంటే తండ్రి అయిన, అంటే యాక్చువల్గా తృతీయ విభక్తి పదం పిత్ర అనేది, పిత్రా దశరథేన అంటే దశరథుని చేత, ఎటువంటి దశరథుని చేత? తండ్రి అయినటువంటి దశరథుని చేత. చ అంటే పౌరుల చేత, తండ్రి అయినటువంటి దశరథుని చేత దూరం వరకు అనుగతించబడినవాడు అంటే అనుసరించబడినవాడై, శృంగవేరపురే అంటే శృంగవేరపురంలో, సూతం గంగాకూలే వ్యసర్జయత్, సూతం అంటే తనకి సారథిగా వచ్చినటువంటి సుమంతుడిని, గంగాకూలే అంటే గంగా తీరంలో, వ్యసర్జయత్ అక్కడ వదిలిపెట్టాడు. వదిలిపెట్టాడంటే ఏంటి? నువ్వు ఇంక ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపో అయోధ్యకి అని పంపించేశాడు. వ్యసర్జయత్ గుహం ఆసాద్య ధర్మాత్మ, గుహం అంటే గుహుడిని, శృంగవేరపురంలో శృంగవేరపురం యొక్క రాజు అయినటువంటి గుహుని ఆసాద్య ఆయన్ని చేరి, ఇది లవంతము, ఆసాద్య అనేది లవంతము, చేరి ఆసాద్య ధర్మాత్మ అయినటువంటి రాముడు నిషాదాధిపతిం అంటే గుహం అన్నాడు కదా, నిషాదాధిపతిం గుహం అన్నమాట. అంటే నిషాద రాజు అయినటువంటి గుహుడిని, ప్రియం అంటే ఇతను తనకి ఎంతో ప్రియుడైనటువంటి నిషాదాధిపతిని, గుహుడిని చేరాడు ధర్మాత్మ అని చెప్పాడు. అంటే ధర్మాత్మ ఇంకా కంటిన్యూషన్ లో తర్వాత ఎక్కడో ఉంది, గుహం ఆసాధ్య అంటే అతన్ని కలిసి అన్న వరకు చెప్పారు. ఇక్కడ అతన్ని కలిశాడు అన్నంత వరకు మనం చెప్పుకోవచ్చు. ఇక్కడికి అంటే సుమంతుడిని వెనక్కి పంపేశాడు, శృంగవేరపురానికి వెళ్ళారు. వెళ్తున్నప్పుడు దారిలో పౌరుల చేత అనుసరించబడ్డాడు. చాలా దూరం వరకు తన తండ్రి అయినటువంటి దశరథుడు కూడా తన వెంట వచ్చాడు. వచ్చిన తర్వాత శృంగవేరపురానికి చేరి, తనకి ఎంతో ప్రియుడైనటు శృంగవేరపురానికి చేరి, సూతుడు అంటే తనకి రథాన్ని నడిపి తీసుకొచ్చినటువంటి సుమంతుడిని గంగాకూలే విసర్జయత్ అంటే గంగా నది తీరం వరకు వచ్చిన తర్వాత ఆయన్ని వెనక్కి తిప్పి పంపించేశాడు. గుహం ఆసాద్య ధర్మాత్మ నిషాదాధిపతి ప్రియం అంటే తనకి ప్రియుడైనటువంటి నిషాదాధిపతి అయినటువంటి గుహుడిని చేరాడు. ఈ ధర్మాత్మ అంటే రాముడు అనమాట. సో ఇక్కడికి మనకి మొదట మనం ఏమనుకున్నాము, సరే ఫస్ట్ పదవి భాగం చూసాం కదా, అన్వయం చూస్తే పౌరైహి పిత్ర సరే మనం ముందర అన్వయం చూడడానికి క్రియాపదం ఐడెంటిఫై చేయాలి. క్రియాపదాలు ఏమున్నాయి? వ్యసర్జయత్ అంటే వదిలిపెట్టాడు అనేది క్రియాపదం. వ్యసర్జయత్ ఉత్తమం.
ఇప్పుడు ఎవరు అనుగత వదిలిపెట్టారు మహోదయ్? అనుగత కూడా క్రియాపదమేనండి. అనుగత కూడా క్రియాపదమే, కానీ అదేంటంటే మనకు ఒక విధంగా అది విశేషణం అవుతుంది. రాముడికి అంటే అనుసరించబడినటువంటి రాముడు అని చెప్తున్నాం. సో అది రాముడు అన్న శబ్దానికి అది మనకి అక్కడ విశేషణం అవుతుంది. సో ఇప్పుడు ఉన్నది ఒకటే క్రియాపదం వ్యసర్జయత్. ఎవరు వ్యసర్జయత్, ఎవరు వదిలిపెట్టారు? రాముడు వదిలిపెట్టాడు. రాముడు అంటే కర్త ఇక్కడ రాముడు. రాముడిని సూచించే పదాలు లేదు ప్రథమా విభక్తిలో ఉన్న పదాలు ఏమేమి ఉన్నాయి? ధర్మాత్మ ఒకటి, ఇంకా నిషాదాధిపత్యం, అది కర్మపదం కదండి. గుహం గుహం కూడా కర్మపదమే కదా. ప్రియం ద్వితీయ విభక్తి. ప్రియం కూడా ద్వితీయ విభక్తి. ఇప్పుడు ఇందాక శైలజ మహోదయ అడిగిన అనుగత అనేది రాముడికి విశేషణం కదా. సో అది కూడా ప్రథమ ప్రియం వస్తుందండి. ఏంటండి ప్రియం? ప్రియం ఏ విభక్తి చెప్పండి మీరు? ప్రియం ద్వితీయ విభక్తి కదా, మరి అప్పుడు కర్త అవుతుందా? అది అవ్వదు కదా. కర్తని చూస్తున్నాం. కర్త ఎవరు? రాముడు కదా. వ్యసర్జయత్ వదిలిపెట్టాడు. ఎవరు వదిలిపెట్టాడు? రాముడు వదిలిపెట్టాడు. ఈ రాముడికి సంబంధించిన పదాలు ఏమిటి? ధర్మాత్మ ఒకటి, అనుగత ఒకటి. రెండే రాముడికి ఉన్న విశేషణాలు. ఒకటి అనుసరించబడినవాడు, ఇంకొకటి అదేంటిది ధర్మాత్మ. ఇవి రెండే రాముడికి ఉన్న విశేషణాలు. సో మనం ఏం చెప్పాలి? అనుగత ధర్మాత్మ వ్యసర్జయత్. అనుసరించబడినటువంటి ధర్మాత్మ వదిలిపెట్టాడు. ఇప్పుడు ఏంటి? ఎవరి చేత అనుసరించబడినటువంటి ధర్మాత్మ? పురజనుల చేత. అంటే పౌరైహి. పౌరులు ఒక్కళ్ళేనా, ఇంకెవరన్నా ఉన్నారా? దశరథేనచ. ఎటువంటి దశరథుడు? పిత్రా దశరథేన. అంటే పౌరైహి పిత్రా దశరథేనచ. అంటే ఇక్కడ ఒక అడుగు 2 అడుగులు వచ్చారా, దూరం వచ్చారా? దూరం. సో దూరం అన్న పదం. సో అక్కడికి మనకి ఏమొచ్చింది? రాముడు అని చెప్పడానికి మన 2 విశేషణాలు ఉన్నాయి. ధర్మాత్మ ఒకటి, అనుగత ఒకటి. ఈ అనుగత దేంతో అన్వయం ఉంది? పౌరైహి పిత్రా దశరథేనచ. దూరం అనుగత ధర్మాత్మ వ్యసర్జయత్. ఇప్పుడు ఎవరిని వ్యసర్జయత్? ఎవరిని వదిలిపెట్టాడు? ఉత్తమం. సూతం వ్యసర్జయత్. ఎప్పుడు వదిలిపెట్టాడు? గంగా కూలే సూతం వ్యసర్జయత్. గంగా తీరంలో వదిలిపెట్టాడు. గంగా కూలే వచ్చినప్పుడు మనకేంటి? వచ్చాడు అని చెప్పడానికి ఏమన్నా అక్కడ పదం ఏమన్నా సూచించామా మనం? లెబంతం చెప్పారు కదా. ఆసాధ్య. ఎక్కడికి ఆసాధ్య? ఎవరిని చేరి? శృంగవేరపురం నిషాదాధిపతిని చేరి. శృంగవేరపురే నిషాదాధిపతిం ప్రియం గుహం ఆసాద్య. అంటే మనకి మొత్తం ఏమొచ్చింది? పౌరైహి పిత్రా దశరథేనచ దూరం అనుగత ధర్మాత్మ. అంటే పౌరుల చేత, తన తండ్రి చేత కూడా చాలా దూరం వరకు అనుసరించబడినటువంటి ఈ ధర్మాత్ముడైనటువంటి రాముడు శృంగవేరపురంలో నిషాదాధిపతిని, ప్రియుడిని, గుహుడిని, తనకు ప్రియుడైనటువంటి గుహుడిని ఆసాధ్య చేరి ఆ గంగా తీరంలో ఆ సూతుడిని విడిచిపెట్టాడు. అది సెంటెన్స్ ఫుల్ సెంటెన్స్ కదా. దాన్ని బట్టి అన్వయం ఇవి వస్తుంది. పౌరైహి పిత్రా దశరథేనచ దూరం అనుగత ధర్మాత్మ రామ అనేది మనకు అక్కడ లేదు. రామ అనే దానికి ఇది విశేషణాలు కాబట్టి మనకి బ్రాకెట్స్ లో అధ్యాహారం రాసుకొని చూపిస్తున్నాం. శృంగవేరపురే నిషాదాధిపతిం ప్రియం గుహం ఆసాద్య గంగాకూలే సూతం వ్యసర్జయత్.
అంటే ముందు శృంగవేరపురానికి వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత అతన్ని కలిసిన తర్వాత అప్పుడు గంగా తీరం వరకు ఆయన వచ్చాక గంగా తీరంలో సుమంతుడిని విడిచిపెట్టి నువ్వు ఇంకా వెనక్కి వెళ్ళు, నేను గుహుడితో పాటు పడవలో వెళ్తాను అని చెప్పాడు. అది అక్కడ జరిగినది. సో అన్వయార్థ పౌరైహి మహోదయ. సూతం అంటే ఏమిటి అక్కడ? సూతం అంటే రథం నడిపేవాడండి, సారథి, రథసారథి. రథసారథి సూత అంటే కర్ణుడిని సూతపుత్ర అని అంటారు కదా మహాభారతంలో అంతా, రథసారథి యొక్క కొడుకని. పౌరైహి పురజనుల చేత, పిత్ర తండ్రి అయిన దశరథుని చేత, దశరథైన దూరము వరకు అనుసరించబడిన ధర్మాత్మ రామ, ధర్మాత్ముడైన రాముడు శృంగవేరపురంలో నిషాదాధిపతిం, నిషాదులకు రాజైన, ప్రియుడైన గుహుని ఆసాద్య చేరి గంగాకూలే, గంగా తీరంలో సూతం సారథిగా వచ్చిన సుమంతుని వ్యసర్జయత్ వెనక్కు పంపెను. తాత్పర్యం: వనవాసానికి బయలుదేరిన రాముడిని చాలా దూరం వరకు రాజైన దశరథుడు పురజనులు అనుసరించారు. కానీ రామునితో వెళ్ళలేక తీరని దుఃఖంతో వెన్నుదిరిగారు. శ్రీరాముడు శృంగవేరపురంలో ఉన్న ప్రియమిత్రుడైన గుహుడిని కలిశాడు. అక్కడ నుండి గంగానదిని దాటవలసి ఉన్నందున ఇక ముందుకు రావాల్సిన అవసరం లేదని చెప్పి సారథి అయిన సుమంతుని రాముడు వెనకకు పంపాడు. ఇది దీనికి తాత్పర్యం. తర్వాత ఒక డౌట్ మహోదయ్, చెప్పండి. ఇప్పుడు ఆసాధ్య లబంతం అన్నారు కదా మహోదయ్, ఇప్పుడు లబంతం కూడా క్రియాపదమే కదా మహోదయ్? అది క్రియాపదం కాదు. ఆసాధ్య అంటే మనకి యాక్చువల్లీ రెండు క్రియలు ఉన్నప్పుడు మొదటిది చేసి అని చెప్తున్నాం, అంటే అది పూర్తి క్రియాపదం కింద కాదు. క్రియాపదము అంటే లంగ్లకారం కానీ లేకపోతే మనకి కృదంత పదం ఎప్పుడైతే దాని బదులు వాడబడిందో, క్రియా బదులు వాడబడిందో అప్పుడు. ఇది లబంతము అనేది మనకి యాక్చువల్లీ వాక్యంలో మధ్యలో, అంటే మనం అక్కడికి వాక్యాన్ని కట్ చేయలేము కదా. ఇప్పుడు బాలకుడు పాఠశాలకు వెళ్ళి చదువుకున్నాడు అంటాం, పాఠశాలకు వెళ్ళి దగ్గర ఆపగలమా వాక్యాన్ని? ఆపలేం, అంటే అది క్రియాపదం కాదు, అందుకని ఆపలేం. ఒక క్రియాపదం ఉందనుకోండి, మనం వెళ్ళాడు, పాఠశాలకు వెళ్ళాడు అని ఆపగలం, కానీ పాఠశాలకు వెళ్ళి అని ఆపలేం. అంటే అక్కడ అది ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ కాలేదు, అది ఎప్పటికీ క్రియాపదం కాదు. కాబట్టి వెళ్ళి ఇంకోటి ఏదో చేశాడు అంటే అది చేసిన పనిని సూచిస్తోంది, కానీ వెళ్ళి తర్వాత ఇంకోటి ఏదో చేశాడు అని చెప్తున్నాం కాబట్టి అది యాక్చువల్గా క్రియాపదం కాకుండా అది కృదంత పదము. దాన్ని మనం ఏం చేస్తామంటే దాని వాక్యం మధ్యలో దానికి ఎక్కడ అన్వయం ఉందో అక్కడ రాసుకొని దాని తర్వాత యాక్చువల్గా తర్వాత వచ్చిన క్రియాపదాన్ని అక్కడ రాస్తాం. వ్యసర్జయత్ అనేది క్రియాపదంగా అక్కడ రాస్తాం. అదే అసమాపక క్రియ అంటారు కదండి. అసమాపక క్రియనే, కానీ మన ప్రత్యయం అంటారా అండి దాన్ని? ప్రత్యయం అండి, కృత్ ప్రత్యయం అండి, కృత్ ప్రత్యయం అది. అయితే మనం అక్కడి వాక్యాన్ని ఆపలేము. ఆసాధ్య అన్న దగ్గర మనం వాక్యాన్ని ఆపలేము కాబట్టి దాన్ని పూర్తి క్రియాపదంగా తీసుకోలేము. మనం కృదంత ప్రత్యయంగానే తీసుకుంటాం, కృదంత పదంగానే తీసుకుంటాం. అస్తు. తర్వాత శ్లోకం చూస్తే, చిత్రకూటం అనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ రమ్యమావసథం కృత్వా రమమాణా వనే త్రయః దేవగంధర్వ సంకాశాస్తత్ర తే న్యవసన్ సుఖం. చిత్రకూటం అనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ రమ్యమావసథం కృత్వా రమమాణా వనే త్రయః దేవగంధర్వ సంకాశాస్తత్ర తే న్యవసన్ సుఖం. పదవిభాగం చూస్తే చిత్రకూటం అనుప్రాప్య అంటే చిత్రకూటాన్ని పొంది అని, అంటే చిత్రకూటాన్ని చేరి అని చెప్పడానికి దాన్ని ప్రాప్తించుకొని దాన్ని పొంది అన్న అర్థంలో ఇలా ఈ ప్రయోగం ఉంటుంది సంస్కృతంలో. కానీ మనకు అక్కడ అర్థం ఏంటంటే చిత్రకూటాన్ని చేరి అని అర్థం. చిత్రకూటం అనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్, భరద్వాజముని యొక్క శాసనాన్ని, ఆయన చెప్పిన మాటని, ఆయన ఆజ్ఞని పరిపాలిస్తూ రమ్యం ఆవసథం, రమ్యం అంటే రమ్యమైన, రమణీయమైన, అందమైన, ఆవసతం అంటే ఒక చిన్న ఉండే ఇల్లు లాంటిది, అంటే చిన్న పర్ణశాలని, కృత్వ చేసుకొని, తయారు చేసుకొని, రమమాణాహ్ అంటే ఎంతో ఆనందిస్తూ ఉన్నటువంటి, రమమాణాహ్ అనేది షాణచ్ ప్రత్యయం. ఇది రమమాణ అంటే రమతే అంటే ఆనందించడం, రమమాణాహ్ అంటే రమతే అనే శబ్దం నుంచే మనకి రామ శబ్దం వచ్చింది అని.
రమతే అనే శబ్దం నుంచే మనకి రామ శబ్దం వచ్చింది. అంటే దానిలో మన ఆనందంగా అక్కడ ఉన్నారు అని చెప్పడానికి. రమమాణ అంటే దాన్ని అక్కడ ఆ ప్రదేశాన్ని ఎంతో ఆనందంగా అనుభవిస్తూ ఎంతో హాయిగా అక్కడ తిరుగుతూ అక్కడ అలా విధంగా వనే త్రయః ఆ వనంలో ఈ ముగ్గురు ఎవరు? రాముడు, లక్ష్మణుడు, సీత. దేవ గంధర్వ శంకాసాహ అంటే దేవతలు గంధర్వులకు సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఈ ముగ్గురు తత్ర అంటే అక్కడ చిత్రకూటంలో తే న్యవసన్. తే న్యవసన్ అనేది నీ ప్లస్ అవసన్ అన్నమాట. నీ అనే ఉపసర్గతో కూడిన అవసన్. అవసన్ అనేది నివసించారు అంటే లంగ్లకార రూపం. వసతికి అవసన్ అనేది మనకి ప్రథమ పురుష బహువచన రూపం. నీ అవసన్ అంటే వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పడం అన్నమాట. న్యవసన్ సుఖం అంటే సుఖంగా ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏదో వనంలో ఉన్నారు అంటే ఏదో కష్టాలు పడుతున్నారు అని కాదు. వాళ్ళు హాయిగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు. అక్కడ విహరిస్తూ ఆ ప్రదేశాలన్నీ విహరిస్తూ ఎంతో ఆనందంగా అక్కడ కాలం గడుపుతున్నారు అని చెప్పడం అన్నమాట. అన్వయం చూస్తే ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ క్రియాపదాన్ని ముందు పట్టుకోవాలి. క్రియాపదం ఏంటి? న్యవసన్ క్రియాపదం. న్యవసన్ ఉత్తమం. న్యవసన్ క్రియాపదం. ఎవరు ఉన్నారు? న్యవసన్ అంటే ఉన్నారు అని కదా. ఎవరున్నారు? తే. తే. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా ప్రథమ విభక్తి పదాలు? త్రయః. త్రయః. తే త్రయః వాళ్ళు ముగ్గురు. ఇంకా భరద్వాజస్య వస్తుందా అండి? భరద్వాజస్య ఏ విభక్తి వస్తుందండి? షష్ఠి విభక్తి. ప్రథమ విభక్తి కావాలి కదా. అవును, ప్రథమ విభక్తి. ఇంకొకటి ఉంది ప్రథమ విభక్తిలో. రమమాణాః రాధా మహోదయ. రమమాణాః కూడా ప్రథమ విభక్తిలో ప్రథమ విభక్తి వివరిస్తూ ఉన్నటువంటి వారు. ఇంకా ఉంది, ఇంకొకటి కూడా ఉంది. ఉత్తమం. దేవగంధర్వ శంకాశాః అంటే దేవతలు గంధర్వులకు సమానమైనటువంటి వారు. సో ఇక్కడ ఏంటి మనకి ఎవరు? న్యవసన్ ఎవరు ఉంటున్నారు అంటే దేవగంధర్వ శంకాశాః తే తత్ర తే త్రయః న్యవసన్ అంటే దేవతలు గంధర్వులకు సమానమైనటువంటి ఆ ముగ్గురు న్యవసన్ నివసించిరి. ఎక్కడ నివసించిరి? చిత్రకూటం. చిత్రకూటం కాదు, యాక్చువల్లీ వనే. తత్ర వనే. ఎక్కడ నివసించారు అంటే తత్ర వనే న్యవసన్. ఏ విధంగా నివసించారు? కష్టాలు పడుతూ నివసించారా? రమమాణాః. రమమాణాః. ఇంకా సుఖం అంటే ఇప్పుడు దేవగంధర్వ శంకాశాః తే త్రయః తత్ర వనే రమమాణాః సుఖం న్యవసన్. ఇక్కడ వరకు వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు వాళ్ళు దేవగంధర్వ శంకాశ అక్కడికి వెళ్ళి ఉన్నారు అంటే వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళిపోయారా? ఎవరైనా చెప్పారని వెళ్ళారా? భరద్వాజుడు చెప్పాడు. భరద్వాజుడు చెప్పాడని. సో భరద్వాజస్య శాసనాత్ ఎక్కడికి వెళ్ళారు? చిత్రకూటం అనుప్రాప్య వెళ్ళి అక్కడ ఏం చేశారు? ఆవాసం చేసుకున్నారు. అంటే ఒక పర్ణశాలను కట్టుకున్నారు. ఎటువంటి పర్ణశాలని? ఆవసతం చేసుకుని అంటే కృత్వ. సో భరద్వాజస్య శాసనాత్ చిత్రకూటం అనుప్రాప్య రమ్యం ఆవసతం కృత్వా దేవగంధర్వ శంకాశాః అంటే ఈ విధంగా భరద్వాజుడు చెప్పిన దాన్ని ఆ మాట మీద ఆ ఆదేశం మేరకు చిత్రకూటాన్ని చేరి ఆ రమ్యమైన ఒక అందమైన ఒక పర్ణశాలను కట్టుకొని అక్కడ దేవతలు గంధర్వులకు సమానమైన తేజస్సు కలవారైన వీరు, వారి సమానమైనటువంటి వీరు ఆ ముగ్గురు ఆ అరణ్యంలో విహరిస్తున్న వారై సుఖంగా నివసించిరి. ఈ దీనికి అన్వయ భరద్వాజస్య శాసన చిత్రకూటం అనుప్రాప్య రమ్యం ఆవసతం కృత్వా దేవగంధర్వ శంకాశాః తే త్రయః తత్ర వనే రమమాణాః సుఖం న్యవసన్. ఇది పూర్తి వాక్యం అవుతుంది. అన్వయార్థం చూస్తే భరద్వాజ ముని యొక్క శాసనాత్ ఆదేశం మేరకు చిత్రకూటం అనే ప్రాంతాన్ని అనుప్రాప్య చేరి
రమ్యం రమణీయమైనటువంటి, ఆవసతం పర్ణశాలను, కృత్వా నిర్మించుకుని. ఆవసతం అంటే నిజానికి పర్ణశాల అనే కాదు, ఉండడానికి ఉన్న ఇల్లు, నివాస స్థానము ఏదన్నా ఆవసతము. కృత్వా నిర్మించుకొని, దేవగంధర్వ శంకాశాహ దేవతలు గంధర్వులకు సమానులైన, తే త్రయః ఆ ముగ్గురు, తత్ర వనే ఆ అరణ్యంలో, రమమాణాః విహరిస్తున్న వారై అంటే ఆనందంగా గడుపుతున్న వారై, సుఖముగా నివసించిరి. తాత్పర్యం, గంగానదిని దాటడానికి గుహుడు సాయం చేశాడు. అతని దగ్గర సెలవు తీసుకున్న రాముడు భరద్వాజముని యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. యథావిధిగా సత్కరించిన భరద్వాజముని చిత్రకూటంలో ఉండమని సలహా ఇచ్చాడు. అదేవిధంగా చిత్రకూటానికి వెళ్ళి పర్ణశాలను నిర్మించుకొని ఆనందంగా ఉండసాగారు. దేవగంధర్వులలాగా ఆనందంగా విహరిస్తూ సుఖంగా ఉన్నారు అని ఇక్కడ ఈ అన్వయ రచనలో మనకి అర్థమైంది. అనువాద పద్ధతి ఒక్కటి చూస్తే అయిపోతుందా, సంధి మిగులుతుంది ఇంకా. సరే చూద్దాం, అనువాద పద్ధతి ఒకటి చూసేసి ఆపేద్దాం. ఇవాటికి సంధి వచ్చే క్లాస్లో చూద్దాం. అర్థములు తెలుసుకోకుండా శబ్దాలకు అర్థం రాయడం అనర్థానికి కారణం. రాముడు గ్రంథం చదువుతున్నాడు అనే వాక్యాన్ని రామః అంటే రాముడు, గ్రంథం అంటే గ్రంథం, పఠతి అంటే చదువుతున్నాడు అని అనువాదం చేస్తే తప్పు అవుతుందని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం కదా. అక్కడ అంటే తెలుగులో మనం ద్వితీయ విభక్తి పదాలను మనం ప్రయోగించము, ద్వితీయ విభక్తి ప్రత్యయాలను. అక్కడ యాక్చువల్గా రాముడు గ్రంథమును చదువుతున్నాడు ఉండాలి, కానీ మనం రాముడు గ్రంథం చదువుతున్నాడు అని రాసేస్తే అది తప్పు. దాన్ని డైరెక్ట్ గా రామః గ్రంథః పఠతి అని రాస్తే తప్పు అవుతుంది అని మనం తెలుసుకున్నాం ముందర పాఠంలో. ఈ వాక్యంలో గ్రంథం అంటే గ్రంథమును అని అర్థం. ప్రతి భాషకు ఆ భాషకు సంబంధించిన నుడికారాలు ఉంటాయి. వాటి భావాన్ని గ్రహించి వాటికి తగిన శబ్దాలతో అనువాదం చేయాలి. ఈ కింద ఇవ్వబడిన నుడికారాలను పరిశీలించండి. చూడండి, తెలుగు నుడికారం బుర్ర ఉపయోగిస్తాడు అంటే దాన్ని మనం తెలుగులో బుర్ర ఉపయోగిస్తోంది అంటున్నామని శిరః ధావయతి అని అనకూడదు, చింతయతి అని అనువాదించాలి. మొదటి కాలం ఏమో ఎగ్జాక్ట్ వర్డ్ బుర్ర ఖాదయతి అనకూడదు, పీడయతి. లక్ష్మీ మహోదయ మీరు మ్యూట్ చేసుకోవాలి. అయ్యో, శిరః ధావయతి అనకూడదు, చింతయతి అని అనువాదించాలి. బుర్ర తింటాడు అంటే శిరః ఖాదతి అనడం తప్పు, పీడయతి అనేది కరెక్ట్. అంటే ఇవి మనకి తెలుగులో ఉన్న నుడికారాలు ఇవన్నీ. బుర్ర తింటాడు అని మనం అనేస్తాం, మామూలు వాడు బాబోయ్ వాడు బుర్ర తినేస్తున్నాడు రా బాబు అంటాం. అంతే, అంటే నిజంగా బుర్రని తీసుకొని తింటున్నాడని కాదు, హింస పెడుతున్నాడు అని అర్థం అనమాట. అక్కడ పీడయతి అని రాయాలి. ఈ బుర్రని తింటున్నాడు అని యాజ్ ఇట్ ఇస్ గా శిరః ఖాదతి అని రాస్తే అది కరెక్ట్ కాదు అర్థము అని. ఆస్తు రాధా మహోదయ్. తర్వాత చెయ్యి ఇచ్చాడు అంటే హస్తం దత్తవాన్ అని అనకూడదు, వంచితవాన్ అని అనాలి. అంటే చెయ్యిచ్చాడు అంటే మోసం చేశాడు అని కదా అక్కడ అర్థం, దానికి వంచితవాన్ అని అనాలి. అర్థమవుతుందా అంటే అర్థః భవతివా అని కాదు, అవగమ్యతేవా. అర్థ భవతివా అంటే అర్థం వస్తున్నదా, ఉన్నదా, అర్థం ఉన్నదా అని కాదు. అర్థమవుతోందా అంటే అవగమ్యతేవా అంటే మీకు అర్థం అవుతుంది, నేను చెప్పింది మీకు ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్ అని అర్థం అక్కడ. సంస్కృతం వస్తుందా అంటే సంస్కృతం వస్తుందా అని మళ్ళీ తెలుగులో సంస్కృతం వస్తుందా అని అడుగుతున్నా అంటే నీకు వచ్చా, నీకు అర్థం అవుతుందని సంస్కృతంలో మాట్లాడితే మీకు తెలుసా అసలు ఆ భాష అని అర్థం. అంటే సంస్కృతం ఆగచ్చతి వస్తుందా అంటే ఆగచ్చతి అని అనకూడదు, సంస్కృతం జ్ఞాయతేవా అంటే తెలుసా మీకు అని అడగాలి. చదవడం రాదు, పఠితుం నా ఆగచ్చతి, రాదు అంటే నా ఆగచ్చతి అనకూడదు, పఠితుం నా జానామి అనాలి. రాముడు బ్రహ్మాస్త్రం వదిలాడు అంటే రామ బ్రహ్మాస్త్రం త్యక్తవాన్ అనకూడదు, వదిలాడు అంటే చేత పట్టుకుని కింద వదిలేశాడు అని అర్థం వస్తుంది అన్నమాట. త్యక్తవాన్ అంటే అది కాదు కదా, అక్కడ ఆయన ప్రయోగించాడు అని. అంటే రామ బ్రహ్మాస్త్రం ప్రయుక్తవాన్ అనాలి. ఎన్ని గంటలు అంటే కతి గంటా అంటే ఇప్పుడు ఎన్ని గంటలైంది, టైం ఎంత, ఎన్ని గంటలైంది అని అడిగామనుకో ఏ 4 గంటలు అయింది అని తెలుగులో చెప్తాం. కానీ కతి గంటా అంటే ఎన్ని గంటలు అంటే అక్కడ అర్థం లేదు సంస్కృతంలో. మన అక్కడ కహ సమయ అని అడగాలి, అంటే టైం ఎంత అని అక్కడ మనం అడుగుతాం కహ సమయ. చాలా దిగిపోయాడు అంటే బాగా కృషించిపోయాడు అని చెప్పడం అనమాట. చాలా దిగిపోయాడు అంటే దానికి మనం అక్కడ బహు అవతీర్ణ అనకూడదు, అతీవ కృష అని అనాలి. ఇవి తెలుగు నుడికారము, దాన్ని యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేషన్, వాటికి సంస్కృతంలో అర్థం లేదు. 3వ కాలంలో ఇచ్చినది మనం యాక్చువల్గా ఇలా అనువదించాలి, ఈ విధంగా మనం సంస్కృతంలో ప్రయోగించాలి అని చెప్పారు. సందర్భాన్ని బట్టి కొంచెం వేరే రకంగా కూడా ఒక్కొక్కప్పుడు అనువదించవలసి రావచ్చు. అనువాద సందర్భంలో తప్పు జరగడానికి అవకాశం ఉన్న నుడికారాలను మీరు సంగ్రహించండి. నుడికారాల ప్రయోగంలో జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతగానో ఉంది.
సో ఇక్కడ మనకి ఎణసంధి ఉంది. చెప్పేసుకుందామా ఎణసంధి? ఏమంటారు? ఒక 10 నిమిషాలు టైం ఉంది మనకి. అది చెప్పేసుకుంటే ఈ పాటలు చెప్పుకోవడం అయిపోతుంది. వచ్చే క్లాస్ అంతా మనం అభ్యాసం చేసుకోవచ్చు. చెప్పేసుకుందాం మరి. చెప్పండి మేడం. అస్తు మేడం సరే మహోదయ 2 డౌట్స్. ఇది చెప్పండి. 52 ప్లేస్ లో వ్యవహారిక శబ్దావళిలో ఓకే, కాసార్ తర్వాత సరస్సు ఉంది, అది క్లదహ అని ప్రొనౌన్స్ చేయాలా? హాకి లా వద్దండి. లదహ క్లద. లదహ. తర్వాత మేడం 70 పేజ్ లో కూడా మామూలుగా మన పుల్లింగ శబ్దాలకి మనం విసర్గ ఉంటుంది అనుకుంటాం కదా. కటిహి స్త్రీలింగ శబ్దంలో కటిహికి నడుము అర్థం వచ్చింది. ఆ తర్వాత కపోనిహి మోచెయ్యి, ఇక్కడ భ్రూ కన్నుబొమ్మ, వీటన్నిటికీ విసర్గలు ఉన్నాయి కదా. సో అవునండి, వీటిని స్త్రీలింగ శబ్దాల కింద చూపించారు. అవును. మనం మతి శబ్దం ఉంది కదా, మతిహి, అది స్త్రీలింగ శబ్దమే కదా. సో హరిహి ఎక్సెప్షన్ శబ్దం పుంలింగము, కానీ మతిహి స్త్రీలింగ శబ్దం కదా. ఓకే ఓకే సో ఆ విధమైనవి అన్నమాట ఇవి, అట్లాంటి కోవకు చెందినవి. సరే ఓకే. వస్తూ ఇక్కడ ఎణసంధి చూస్తే మహోదయ అంతేనా అండి? ఇంకేమైనా అడగాల? అంతే మేడం. అస్తు ఎణసంధి చూస్తే మనకి మన ఇంతవరకు సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి చూసాము. ఎణసంధిలో ఏంటంటే మొదటి పదంలో, పూర్వ పదంలోని ఆఖరి అక్షరము ఇకారం, అంటే దీర్ఘం కానీ హ్రస్వం కానీ ఇకారం ఉంటుంది. దానికి అన్యస్వరం ఏదైనా అన్యస్వరం అవ్వచ్చు. అంటే అకారం కావచ్చు, ఉకారం కావచ్చు, రుకారం, లుకారం, ఏదన్నా అన్యస్వరం అయితే చాలు. ఎందుకంటే అదే స్వరం సమాన స్వరం వస్తే సవర్ణ దీర్ఘ సంధి అయిపోతుంది. అది కాకుండా ఏ స్వరం వచ్చినా కూడా యకారం వచ్చేస్తుంది ఆదేశంగా. యకారం ఆదేశంగా వస్తుంది, ఈ స్వరం అలాగే ఉంటుంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఈకారం బదులు యకారం వస్తుంది. ఇది ఏకాదేశం కాదు, కేవలం ఆదేశం. అంటే ఈ ఇకారం బదులు యకారం వస్తుంది. ఈ అన్యస్వరం ఏదైతే ఉందో ఆ అన్యస్వరం అలాగే ఉంటుంది. అన్యస్వరం కూడా మనకు కనిపిస్తుంది. అది ఎలాగో మనం చూద్దాము. అన్యస్వరం కనిపిస్తుంది. కేవలం ఇకారం బదులు ఈ కానీ ఉన్నప్పుడు దీని బదులు యకారం వచ్చేస్తుంది. అలాగే మొదటి పదంలో చివరలో ఉకారం కానీ ఊకారం కానీ ఉండి అన్యస్వరము, అంటే వేరే అచ్చు ఏదైనా పరపదంలో మొదట్లో ఉంటే ఈ ఉకారం ఊకారం బదులు వకారం వస్తుంది. అలాగే రికారం రూకారం మొదటి పదంలో ఉండి అన్యస్వరం ఏదైనా పరంగా వస్తే అప్పుడు రికారం బదులు రకారం వస్తుంది. ఈ అన్యస్వరం ఇలాగే ఉంటుంది. లికారం బదులు అన్యస్వరం ఏదన్నా వస్తే లకారం వచ్చేస్తుంది. అన్యస్వరం ఇలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు అల్టిమేట్లీ ఇది ఏమవుతుందంటే ఈ ప్లస్ అన్యస్వరం ఈజ్ ఈక్వల్ టు యా ప్లస్ అన్యస్వరం అవుతుంది అనమాట. అన్యస్వరం అలాగే ఉంటుంది, కేవలం ఈ బదులు యా వస్తుంది. అలాగే ఊ ప్లస్ అన్యస్వరం ఈజ్ ఈక్వల్ టు వా ప్లస్ అన్యస్వరం అయిందనమాట. అలాగే రు ప్లస్ అన్యస్వరం రా ప్లస్ అన్యస్వరం అయింది. ఇది ఏకాదేశం కాదు. ఏకాదేశం అంటే రెండిటి బదులుగా ఒకటే ఒక వర్ణం వచ్చి చేరడం. ఇక్కడ ఏకాదేశం కాదు, కేవలం ఆదేశం. అంటే ఏదో ఒకటి మారిపోతుంది, ఇంకోటి అలాగే ఉంటుంది. అంటే ఇకారం పోతుంది, ఉకారం పోతుంది, రుకారం, వీటి బదులు ఇవి వస్తాయి. ఈ పక్కన ఉన్న అన్యస్వరం ఏదైతే ఉందో అది అలాగే ఉంటుంది, అన్డిస్టర్బ్డ్ గా అదే ఉంటుంది. ఒకసారి మనం ఇప్పుడు ఉదాహరణలు చూద్దాం. పేజ్ నంబరు 100 పేజీలో వాక్యాలు చూద్దాం. ముందర సంస్కృత కార్యం అత్యుత్తమం అస్తి అంటే అత్యుత్తమాన్ని విడదీస్తే అతి ప్లస్ ఉత్తమం. అంటే అతిలో తాలో ఇకారం ఉంది, ఉత్తమంలో అన్యస్వరమైన ఉకారం ఉంది. అంటే ఇకారానికి అన్యస్వరమైన ఉకారం పరమైంది. అప్పుడు ఏమైంది చూడండి, ఇకారం బదులు యకారం వచ్చింది. ఇకారం బదులు యకారం వచ్చింది. ఉత్తమంలో ఉకారం అలాగే ఉంది, అంటే యు అయింది. య ప్లస్ ఉ ఇజ్ ఈక్వల్ టు యు అయింది. ఈ ప్లస్ ఉ య ప్లస్ ఉగా మారి యు అయిపోయింది. సో అతి ప్లస్ ఉత్తమం అత్యుత్తమం అయింది. ఇకారం బదులు యా వచ్చిందంటే ఉకారం అలాగే ఉంది. అలాగే సహ ప్రత్యేకం కార్యం శ్రద్ధయా కరోతి అంటే ప్రత్యేకం, ప్రతి ప్లస్ ఏకం, ప్రతిలో తాలో ఇకారం ఉంది, తర్వాత అన్యస్వరమైన ఏకారం దానికి పరమైంది. ఇకారానికి ఏకారం పరమైతే ఈ బదులు యా వచ్చేసింది.
యా ప్లస్ ఏ అయింది, ఈ ప్లస్ ఏ కాస్త యా ప్లస్ ఏ అయింది. యాకి ఏత్వం వచ్చి ఏగా మారింది, ప్రత్యేకం అయింది. అంటే ప్రతి ప్లస్ ఏకంలో ఇకారం పోయి యకారం వచ్చి ప్రత్యేకం అయింది. మధ్వరిహి, మధు ప్లస్ అరిహి, దానిలో ఉకారానికి అకారం పరమైంది, ఉకారం బదులు వకారం వచ్చింది, అకారం అలాగే ఉంది. వ ప్లస్ వా అయింది, మధ్వరిహి అయింది. మాస్త్వధున, మాస్తు ప్లస్ అధున, శ్రీకృష్ణ మధ్వరిహి ఇది ఉచ్యతే. తర్వాత కింద పాఠ మాస్తు అధునా ఇది అధ్యాపక ఉక్తవాన్. మాస్తు అధున అంటే వద్దు, ఇక చాలు, ఇప్పుడు చాలు ఇక అని అధ్యాపకుడు చెప్పాట. మాస్తు ప్లస్ అధున, తాకి ఉకారము ప్లస్ అకారం, ఉకారానికి అకారం పరమైతే ఊ బదులు వా వచ్చింది, వా ప్లస్ వా అయింది, మాస్తు అధున అయింది. పిత్రంశ, పితృ ప్లస్ అంశ, తాలో రుకారం ఉంది, రుకారానికి అకారం పరమైంది, అప్పుడు ర బదులు రేఫ వచ్చేసింది, రా వచ్చింది, ర ప్లస్ ఆ అయింది. సో పిత్రంశ అయింది. మాత్రర్చనం, మాతృ ప్లస్ అర్చనం, తకారంలో ఋత్వం ఉంది, దానికి అకారం పరమైంది, మాత్రర్చనం, రుకారం బదులు రేఫ వచ్చి ర ప్లస్ ఆ ర అయింది. సో మాత్రర్చనం అయింది. పుత్ర పిత్రంశం అపేక్షతే అద్య మాత్రర్చన కార్యక్రమ ప్రచలితి. ఇవి వాక్యాలు, దానికి సంధివి. ఇలా ఈ ఉ రు ఈ వర్ణముల ముందర అవి కాక వేరే స్వర వర్ణములు ఉంటే ఇకార స్థానంలో యకారము, ఉకార స్థానంలో వకారము, రికార స్థానంలో రకారం అంటే రేఫ, రికార స్థానంలో లకారము ఆదేశంగా వస్తే ఆ సంధిని యణసంధి అని అంటారు. పైన చెప్పిన ఉదాహరణలో ఈ నియమాన్ని అన్వయించడానికి గమనించండి. ఇంకా ఎక్కువ తెలియడానికి కింద ఉదాహరణను గమనించండి. యది ప్లస్ అపి, దానిలో దాలో ఇకారం ఉంది, దానికి ఇకారానికి అకారం ఆదేశం అయింది, అకారం పరమైంది, ఇకారానికి అకారం పరమైంది, అప్పుడు ఈ బదులు యకారం వచ్చింది అన్యస్వరం కాబట్టి, యా వచ్చి యద్యపి అయింది. తర్వాత ఇతి ప్లస్ అపి ఇత్యపి అయింది, తాలో ఇకారం ఉంది, దానికి అకారం పరమైంది, ఇత్యపి అయింది. పఠంతి ప్లస్ అత్ర పఠంత్యత్ర అయింది, పఠంతిలో ఇకారం ఉంది, ఇకారానికి అకారం పరమైంది అన్యస్వరము, దానివల్ల ఈ బదులు యకారం వచ్చింది, యా ప్లస్ అ పఠంత్యత్ర అయింది. గురు ప్లస్ అష్టకము, ఉకారానికి అకారం పరమైంది, ఉకారం బదులు వకారం వచ్చింది, గుర్వష్టకం అయింది. పఠంతు ప్లస్ అంశాన్ పఠంత్వంశాన్ అయింది, పఠతు అంశాన్ అంశాన్ అయింది. అంటే తకారంలో ఉకారం ఉంది, ఉకారానికి అకారం పరమయ్యేసరికి వకారం ఆదేశమైంది, అకారం అలాగే ఉంటుంది, పఠత్వంశాన్. కవిషు ప్లస్ ఏకః కవిష్వేకః, షకారంలో ఉకారం ఉంది, ఏకఃలో ఏకారము పరమైంది, ఉకారానికి ఏకారం పరమయ్యేసరికి వకారం వచ్చింది, ఉకారం బదులు కవిష్వేకః అయింది. పితృ ప్లస్ ఆవాసః పిత్రావాసః, రుకారానికి రకారం వచ్చింది, రు ప్లస్ ఆకృతి. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్, రుకారంతో ఉన్న ఏకైక ఎగ్జాంపుల్ ఇది ఒకటే. బట్ 90% క్వశ్చన్ పేపర్స్ లో ఇది గ్యారంటీ ఇస్తారు ఏ సంధి అని అడగడానికి, ఎందుకంటే మనకు అది చాలా రేర్ గా కనిపించే పదం కాబట్టి. లు ప్లస్ ఆకృతి లాకృతి అంటే ఏం లేదు, ఆ లు అనే అక్షరం యొక్క రూపం ఎలా ఉంది అనేది. ఆకృతి అంటే లు అనే అక్షరం యొక్క ఆకృతి, దాన్ని లాకృతి అన్నారు. లు అనే ఆ అక్షరానికి ఆకారం పరమయ్యేసరికి లా అనేది వచ్చింది, అక్కడ ఆదేశమైంది, లు బదులు తర్వాత ఆకారం అది అలాగే ఉంది, లాకృతి అయింది. సో ఇక్కడికి మనకి 5వ పాఠంలో చెప్పుకోవాల్సిన అంశాలన్నీ పూర్తయ్యాయి. ఒక్కసారి పాఠం అంతా చదువుకొని అభ్యాసాలన్నీ చేసుకొని రండి. వాటిల్లో ఏమైనా సందేహాలు ఉంటే వచ్చే క్లాస్లో మనం ఎలాగ అభ్యాసాలన్నీ డిస్కస్ చేస్తాం కాబట్టి అప్పుడు మనం చేసుకోవచ్చు. అసైన్మెంట్ నేను నెక్స్ట్ క్లాస్ అయిన తర్వాత ఇస్తాను, సో దట్ మీకు ఈ అభ్యాసాల్లో చేసిన ఏమైనా పొరపాట్లు అవి ఉన్నా మీకు క్లియర్ అవుతాయి కాబట్టి, డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ అవుతాయి కాబట్టి తర్వాత పాఠంలో పాఠం అయ్యాక నేను అసైన్మెంట్ పంపిస్తాను. అస్తు. ఏకతా మంత్రః. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః
वेदान्तिनो निर्वचनीयमेकं यं ब्रह्मशब्देन विनिर्दिशन्ति शैवायमीशं शिव इत्यवोचन् यं वैष्णवा विष्णुरिति स्तुवन्ति बुद्धस्तथार्हन् इति बौद्धजैनाः सच्छ्री अकालेति च सिक्खसन्तः शास्तेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः। ॐ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः अस्तु। మళ్ళీ వచ్చే మంగళవారం రోజు క్లాస్ ఉంటుందండి. మంగళవారం క్లాస్ ఉంటుంది, ఆ పైన శుక్రవారం మళ్ళీ క్లాస్ ఉండదు. శుక్రవారం మళ్ళీ ఇంట్లో ఏదో ఇది ఉంది, ఈవెంట్ ఉంది. సో శుక్రవారం ఉండదు, మంగళవారం జరుగుతుంది. మంగళవారం మన 5వ పాఠం ఫినిష్ చేసేద్దాం. ఆ అభ్యాసాలన్నీను చేసిన తర్వాత కుదిరితే టైం 6 పాఠం మొదలుపెడదాం. నేను 2 రోజుల్లో అమెరికా వెళ్తున్నాను. సో నెక్స్ట్ క్లాసుల నుంచి ఓన్లీ రికార్డింగ్ చూడగలను. అలాగే అలాగే మహోదయ, మీకు ఎప్పుడైనా సందేహం ఉంటే నాకు మళ్ళీ వాట్సాప్ లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే అలా మేడం. థ్యాంక్ యూ. అస్తు ధన్యవాదాలు. ధన్యవాదాలు. శుక్రవారం క్లాస్ ఎప్పుడైనా